నాదా క్రియేషన్స్ అభిమానులకు యువతీ యువకులకు నమస్కారము. ఈరోజు మా స్టూడియోకి అంబడికుండల నవల రచయిత కొత్తపల్లి విశ్వనాథ్ గారు వారిచే రాపోల్ దత్తాత్రి ముఖాముఖి. అంశం ప్రేమకు పరీక్ష అనే కొత్త అంశాన్ని లేవనెత్తారు. దానిపై అతని సందేశం మీతో. నమస్కారం కొత్తపల్లి విశ్వనాథ్ గారు. నమస్తే సార్. విశ్వనాథ్ గారు సార్, మీరు నాకు ఫోన్ చేసి మీ స్టూడియోకి వస్తున్నాను అని అన్నారు. సార్ వెల్కమ్ సార్ అన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే మీరు ప్రేమకు పరీక్ష అనే కొత్త అంశం మీద ఏదో చెప్పాలనుకున్నారు. మరి అభిమానులకు మీ సందేశం చెప్పండి. ప్రేమకు పరీక్ష అనేది ఈ కొత్త అంశం ఏం కాదు, ఎప్పటి నుంచో వస్తున్నది, నాటి తరం నుంచి నేటి తరం వరకు. కానీ అప్పుడు ప్రేమకు పరీక్ష ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఈ ఆధునిక నవీన కాలంలో ఒకలాగుంది. ప్రేమకు పరీక్ష అనేది ఉన్న అంశాన్నే, మరుగున పడిన అంశాన్నే మళ్ళీ గుర్తు చేయడానికి ఒకసారి మీతో చర్చిద్దామని, అందుకే నేను మీకు ఫోన్ చేసి అడిగాను. అయితే ఇదంతా నేను ప్రాక్టికల్గా చూసింది, నేను పరిశీలించి పరిశోధించి ఆ బాధ్యతతో ముఖాముఖి మాట్లాడి ఆ తర్వాత నాకు అనిపించింది ఈ అంశాన్ని 10 మందికి చెప్పాలంటే మీతో కలిసి చర్చిస్తేనే బాగుంటుందని. అయితే మీకు అంశం ఎలా తట్టింది? ప్రేమకు పరీక్ష అంటే ఇదేమి ప్రేమకు మనుషులకు పరీక్ష ఉంటుంది కానీ ప్రేమకు పరీక్ష ఉంటుందా? ఈ అంశము నాకు తట్టడానికి కారణము ఆ బాధితుల నుంచే, వాళ్ళతో మాట్లాడడం వల్ల. ఓకే, సరే, ఈ మన నాదా క్రియేషన్స్ వేదికగా ఓకే, అయితే కొంతమందికైనా చేరువవుతుంది. అందులో ఏ ఒక్కరైనా మార్పు చెందితే నేను సంతోషిస్తాను అన్నట్టు నేను వచ్చాను ఇక్కడికి మీతో మాట్లాడడానికి. సరే, మార్పు అంటున్నారు. ఏం మార్పు గమనించారు? ఎవరి దగ్గర మార్పు గమనించలేదు, మార్పు రావాలా వచ్చా మాట్లాడదామని ఈ అంశం మీద. మార్పు ఎవరి వద్ద రావాలి? యువతి యువకులనా? యువతి యువకుల తల్లిదండ్రులనా? మొదట యువతి యువకుల్లో రావాలి, తర్వాత తల్లిదండ్రుల్లో ఆటోమేటిక్ వస్తుంది. అయితే ఈ మార్పు రావాలంటే ఆ అంశాలన్నీ నా మనసులో పెట్టుకుంటే కుదరదు. మీలాంటి సీనియర్స్తో ఓకే చర్చించుకుంటే ముఖాముఖి సరే కొంతమందికి చేరువ అవుతుంది ఈ వేదికగా, నాదా క్రియేషన్స్ వేదికగా. అందుకే మరి యువతి యువకులకే ఎందుకు చెప్పాలనుకుంటున్నావు ఈ ప్రేమకు పరీక్ష? అందరికీ కదా? అందరికీ ఉంటుంది. 99% యువతి యువకుల నుంచే అవుతుంది. ఏజ్ బార్ అయిన తర్వాత కొంతవరకు ఉంటుంది, ఓకే, అది అది పరిగణలోకి తీసుకోలేము. మెయిన్ ఇంపార్టెంట్ యువతి యువకులే. వాళ్ళపైనే కానీ దేశ భవిష్యత్తు కానీ, కుటుంబ భవిష్యత్తు కానీ, గ్రామము అన్ని రకాల భవిష్యత్తు కానీ ఏదైనా వాళ్ళ మీదనే ఆధారపడుతుంది. ఓకే, మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రేమనే కదా. ఓకే, అయితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేమ గురించి? మరి వాళ్ళు అందరికి తెలిసిన విషయమే కదా ప్రేమ అంటే. ప్రేమ అంటే తెలిసిన విషయమే, ఓకే. కానీ నిజమైన ప్రేమకు పరీక్ష అనేది ఎప్పటి నుంచో ఉండేది. ఆ పరీక్ష పెట్టేవాళ్ళు, పరీక్షల్లో నెగ్గేవాళ్ళు, నెగ్గాక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అర్థం చేసుకొని ప్రేమకు విలువ ఇచ్చి ప్రేమ విలువను కాపాడి వాళ్ళు జీవితాంతం జర్నీ చేసేవాళ్ళు. ప్రేమ బంధం వివాహ బంధంగా అయ్యేది. ఓకే, ఒకవేళ వాళ్ళు ప్రేమించుకున్నారు అనుకోండి, శారీరకంగా కలిసేవాళ్ళు కాదు, ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకొని స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగానే ఉండేవాళ్ళు. అది పవిత్ర ప్రేమ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అప్పటిది అది వేరు, అది ఓకే. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే నిజమైన ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. అసలు నిజమైన ప్రేమ ఉన్నది ఏంటంటే నాకు తెలిసైతే 99% నిజమైన ప్రేమ లేదు. 1% అయితే ఉంది ప్రేమ. కానీ ఆ ప్రేమను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆ ప్రేమకు పరీక్ష పెడుతున్నారు. అది పరీక్ష అనేది తెలియదు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ సహనాన్ని పరీక్షిస్తున్నారా తెలియదు.
వాళ్ళు పెట్టిన దానికి సహనానికి పరీక్షకు కానీ వాళ్ళు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమలో పాస్ అయినప్పటికీ అంటే మానసికంగా పాస్ అయినప్పటికీ చచ్చిన పాముని చంపినట్టు పాస్ అయిన ప్రేమకు ఇంకా పరీక్ష పెట్టినట్టు పెట్టడం చాలా బాధాకరం అనిపిస్తుంది. అలాంటివి కూడా నేను కొన్ని చూశాను. అది చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటల తరబడి మాట్లాడినా ఈ చర్చ ముగించదు. అందుకే కొంచెం సూక్ష్మంగా మాట్లాడతాం మీతో. ఇట్లా జరిగింది. ఎన్నో అంశాలు ఉన్నాయి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతో మందితో మాట్లాడిన అందరి విషయాలు చెప్పడం కుదరదు. అందరికి సంబంధించిన విషయాలు ఒక చోట చేర్చి కూర్చి ఒకరి మీద చెప్పేటట్టు మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, మీరు తీసుకున్న సబ్జెక్టు అందరికి ఉపయోగకరమే. ప్రేమకు పరీక్ష, ఎలాంటి పరీక్ష ఉంది ప్రేమకు? ప్రేమకు పరీక్ష అంటే ఆనాడేమో నిజంగానే పరీక్ష పెట్టేవాళ్ళు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ట్రూ లవ్ ఉందా లేదని, టెస్ట్ ఆఫ్ ట్రూ లవ్ అన్నట్టు నిజమైన ప్రేమకు పరీక్ష అని పెట్టేవాళ్ళు. నిజమైన ప్రేమ అని తేలితే నిజంగానే ప్రేమించుకునే వాళ్ళు, పెళ్లి చేసుకునే వాళ్ళు అప్పుడు ఏం చూసేవాళ్ళు అంటే మనసు చూసేవాళ్ళు, అందం చూసేవాళ్ళు కాదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే అందం అనేది మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ యవ్వనం తరిగినట్టు అందం కూడా తగ్గుతుంది. అందం శాశ్వతం కాదు. మంచి వ్యక్తిత్వము, సహృదయుడు, సమర్థుడు అయిన అబ్బాయిని పెళ్లి చేసుకునే వాళ్ళు, మంచి అనుకూలవతి, మంచి గుణవతి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్ళు అప్పుడు జరిగింది. అవును. మీరు ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి. నేటి యువతి యువకులు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా దృష్టిలో అందము వేరు, స్టైల్ వేరు. ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఏమనుకుంటున్నారంటే స్టైల్ని అందమని భ్రమపడుతున్నారు. వాడు చండాలంగా ఉన్న ఎట్లున్నా కొత్త కొత్త పొగడలు స్టైల్ చేస్తే అబ్బా స్పాట్ ఏమున్నాడు అని అబ్బా ఏముందిరా అన్నట్టు వీళ్ళు. అయితే ఆ స్టైల్ని అందం అనుకుంటున్నారు. స్టైల్ వేరు, అందం వేరు. అందంగా ఉంటున్న వాళ్ళని బాగలేడు అంటున్నారు. ఎందుకంటే స్టైల్ చేయట్లేదు. వాడు అందంగా ఉంటున్నాడు, ముఖం బాగుంటుంది, అంతకైనా మంచి గుణం ఉంటుంది, నీతి నిజాయితీ ఉంటుంది, నిజమైన ప్రేమ ఉంటుంది. అక్కడ కూడా తప్పట అడిగిస్తున్నారు. వీళ్ళు గుర్తించుకోవాలి అందం అసలు అందం అంటే ఏంది. అందాన్ని ఏమో చండాలం అంటున్నారు, చండాలంగా ఉన్న దాన్ని ఏమో అందం అంటున్నారు. స్టైల్ని అంటే కమర్షియల్ మేకప్ని, పై మెరుగులని. ఒకటి నిమిషం, మీరు కేవలం డ్రెస్ కోడింగ్ చూసే, డ్రెస్ కోడింగ్ కానీ వేరే వేరే స్టైల్స్ అంటే ప్రేమలో పడుతున్నారని అంటారా? ఓన్లీ డ్రెస్ కోడింగ్ చూసే. డ్రెస్ కోడింగ్ ఒకటి అమ్మాయిలు కానీ అబ్బాయి. రెండోది ఏంటంటే మాయ మాటలు. ఓకే, డ్రెస్ కోడింగ్, మాయ మాటలు. వాళ్ళు నటిస్తారు కదా, వాళ్ళ నటనను అమ్మాయిలు కనిపెట్టట్లేదు, అబ్బాయిలు కనిపెట్టట్లేదు. ఇంకా మోసం చేసేవాడికి ఎన్ని నాటకాలని ఆడుతాడు. ఈ అమ్మాయిలు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళని కాదు. మంచి అమ్మాయిలు, మంచి మనసు ఉన్న అమ్మాయిలు అన్నిట్లో బాగానే ఉంటున్నారు. అన్నిటినీ 1-10 చూసి సెలక్షన్ చేసుకోవడము ప్రతిదీ. ప్రేమించే అబ్బాయిని కానీ పెళ్లి చేసుకునే అబ్బాయిని కానీ అక్కడే తప్పట అడిగేస్తున్నారు. అమ్మాయిలు బ్యాడ్ క్యారెక్టర్ అనట్లేదు, ఇక్కడే ఒక్క విషయంలోనే ఓడిపోతున్నారు. నాకు తెలియక అడుగుతాను. ఒక కాలేజీ ఉంది, కాలేజీకి అందమైన అమ్మాయిలు వస్తారు. మరి కాలేజీలో కూడా అబ్బాయిలు అందరూ చూస్తారు కదా, మరి డ్రెస్ కోడింగ్. మరి అందరు ప్రేమించుకోవాలి కదా, అందరూ అమ్మాయిని ప్రేమించాలి కదా. మరి అమ్మాయిలు ఏమి చూసి ప్రేమిస్తున్నారు? డ్రెస్ కోడింగ్. డ్రెస్ కోడింగ్ అయితే అందరికి డ్రెస్ కోడింగ్ ఉంటుంది. ఒక్క అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీరు డ్రెస్ కోడింగ్ అన్నారు కదా. డ్రెస్ కోడింగ్ చూసి ప్రేమలో పడుతున్నారు, ప్రేమలో పడి మోసపోతున్నారు అని అంటున్నారు. అయితే ఓన్లీ డ్రెస్ కోడింగ్ వల్లనే అయితే అందరు డ్రెస్ కోడింగ్ బాగానే ఉంది కదా. మరి అందరూ ఒకే అమ్మాయిని ప్రేమించాలి. కాలేజీలో డ్రెస్ కోడింగ్ ఎక్కడ ఉంది? హై స్కూల్ దాకానే. నాకు తెలిసిన కాడికి ప్రేమ అనేది బ్లైండ్, లవ్ ఈజ్ బ్లైండ్ అని పెద్దలు అన్నారు కదా. ప్రేమ గుడ్డిది. ఆ డ్రెస్ కోడింగ్ అని కాదు, అతను విద్యలో వినయంలో ఏదో ఒకటి నచ్చొచ్చు, నచ్చి ప్రేమిస్తుండొచ్చు. మీరు అన్నది 100% కరెక్టే. ఇప్పుడు కాదు ఈ 2024లో కానీ ఇప్పుడు కాదు. మరి ఎప్పుడు? అది 90s వరకు ఉండేది, క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. మీరు అన్నది 100% ఇప్పుడు లేదు. మీరు అన్నది కరెక్టే. మా నాయన మీ నాయన మీరు ఇప్పుడైతే లేదు, ఇప్పుడు లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఊరికే నేను నోటితో చెప్పట్లేదు. ప్రాక్టికల్ గా 10 సార్లు పరిశీలించి పరిశోధించి కొందరితో ముఖాముఖి మాట్లాడి బాధితులతో కానీ అమ్మాయితో అబ్బాయిలతో కానీ చెప్తున్నాను. గుణం ఎవరు చూస్తలేరు, వినయం ఎవరు చూస్తలేరు.
వినయము గుణము చూస్తే ఏమంటున్నారు, ఈ వేస్ట్ గాడే, వేస్ట్ ఫోలేనే. ఇక అమ్మాయిలను కూడా అబ్బాయిలు కూడా అది వేస్ట్ది అన్నట్టే చూస్తున్నారు. అయితే నాకు తెలియకడుతున్నాను, మీరు పరిశీలించి విశ్లేషించి చెబుతున్నా అంటున్నారు కదా. అవును. అమ్మాయిలతో విశ్లేషించారా, అబ్బాయిలతో విశ్లేషించారా? ఇద్దరితో. ఒక అదృష్టం ఏంటంటే కొందరితో మాట్లాడే అవకాశము వాళ్ళు ఇచ్చారు, నేను మాట్లాడాను, అది నా అదృష్టము. మాట్లాడితే నాకు మతి పోయే విషయాలు తెలిసినాయి, ఆలోచించే విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. అందులో సగం మంది చేతులు గాలిని కాకులు పట్టుకున్నట్టు పక్షతాపడి అన్నయ్య తప్పు మాదే అని అబ్బాయిలు అమ్మాయిలు ఒప్పుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఈ ఎక్కువ బాధపడే దాంట్లో అబ్బాయిలు ఎక్కువ బాధపడుతున్నారు, అమ్మాయిలు ఎక్కువ బాధపడట్లేదు. అమ్మాయిలకు కూడా బాధ ఉంటుంది, బాధ ఉండదు అనట్లేదు, ఈజీగా మర్చిపోతారు క్రమక్రమంగా. ఎవరు ట్రూ లవ్ చేసిన అమ్మాయిలు ట్రూ లవ్ చేసినప్పటికీ క్రమక్రమంగా మర్చిపోతుంటారు. మర్చిపోవడానికి కారణం ఇంకా అది ఏ ఆడవాళ్ళకు తొందరగా మర్చిపోయేది కారణం అంటే ఇంకా వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండి వాళ్ళకు పెళ్ళయింది అనుకోండి, కొందరికి ఎక్కువ అమ్మాయిల్లో దాదాపు నాకు తెలిసి ఒక 90% మర్చిపోతున్నారు. ఎంత గాఢంగా ప్రేమించినా మొదటి రాత్రి అయింది అనుకో మొగుడే ప్రపంచం అన్నట్టు క్రమక్రమంగా మర్చిపోతున్నారు. 10% వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ మనసులో ఒక చోట తనువులో ఒక చోట అన్నట్టు అది అట్లా జీవచ్చే వాళ్ళగా సంసారాలు చేస్తున్నారు. అబ్బాయిల విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఎక్కువ పర్సెంట్ అబ్బాయిలు ఒక అమ్మాయిని వాడుకోవాలనే చూస్తారు. ఇది 100%. అయితే ఒక కొంత పర్సెంట్ మంది ఏకపక్షంగానే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏకపక్షం ఏం కాదు, అబ్బాయిలు అమ్మాయిలను వాడుకోవాలనే చూస్తారు అని అంటున్నారు కదా. ఎంత మందితోటి మీరు ఎగ్జామ్ చేశారు చెప్పండి? చాలా మందితో. చాలా మంది అంటే చెప్పండి మీకు. ఇప్పుడు 5 అమ్మాయిలను తీసుకున్నారు, 5 అబ్బాయిలను తీసుకున్నారు, పర్సెంటేజ్ ఎక్కడ వచ్చింది మీకు? ఇప్పుడు ట్రూ లవ్ లేకుండా అమ్మాయిల మీద ఆకర్షితులై అబ్బాయిలు అమ్మాయిలను అబ్బాయిలను ఆకర్షితులు అవుతున్నారు. కానీ ఎక్కువగా అమ్మాయిల పొందాలని, అమ్మాయిలను వాడుకొని వదిలేసేయాలి, యూజ్ అండ్ త్రో అనే మెంటాలిటీ అబ్బాయిలకు ఎక్కువ ఉంది. మీరు ఎంతమందిని రీసెర్చ్ చేశారు అబ్బాయిలను? చాలా మంది చేశాను నేను. చాలా మంది కాదు, ఇప్పుడు మీరు ఏది చేసినా సమంగా చేస్తారు. 1:1 చేయాలి కదా. 1:1 చేయకుండా ఒక 10 మంది అబ్బాయిలను చేసి 2 అమ్మాయిలను చేసిరు అనుకోండి, చాలా మంది మీకు ఎట్లా మీరు డిసైడ్ చేశారు అబ్బాయిలని? సరే, అబ్బాయిలు తక్కువ అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ అని కాదు, దాదాపు క్యాలిక్యులేషన్ ఒక పర్సంటేజ్ ఉంటది. 100 మంది అమ్మాయిలను నేను ఇంటర్వ్యూ చేశాను, లవ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు. అదే లవ్ ఫెయిల్యూర్ 100 మంది అబ్బాయిలను ఇంటర్వ్యూ చేశాను. ఇక్కడ పర్సంటేజ్ ఏమొచ్చింది, ఇక్కడ పర్సంటేజ్ ఏమొచ్చింది, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం కదా. మీరు 10 మంది అమ్మాయిలను చేసి 2 అబ్బాయిలను చేసి మీరు ఎలా చేశారు? ఈక్వాలిటీ చెప్పండి నాకు. ఈక్వల్ గానే చేశాను, 1-2 అటు ఇటు ఈక్వల్ గా చేశాను. ఎంతమంది చేశారు అమ్మాయిలను? కౌంట్ చేసుకోలేదు. కౌంట్ చేయకుండా ఎట్లా చెప్తున్నారు మీరు? ఈ నెల రోజులు అబ్బాయిలను ఇప్పుడు నాకు కూడా అడుగుతారు, నాదా క్రియేషన్ వాళ్ళు మీరు ఒక ముఖాముఖి చేశారండి, మమ్మల్ని అవమానం చేశారంటారు అబ్బాయిలు. అప్పుడు నేను వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి చెప్పండి? అబ్బాయిలు కాదు, నేను ఒక అబ్బాయినే కదా, ఏకపక్షం అని కాదు, నాకున్న రిజల్ట్స్ తో చెప్తున్నాను. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇద్దరిని నేను ఇప్పుడు నెల రోజుల నుంచి 2 నెలల నుంచి నేను మాట్లాడలేను. సర్వే చేసినా కూడా ఈ నాదా క్రియేషన్స్ ఒప్పుకోదు. 100% ప్రూవ్ ఉంటేనే ఒప్పుకుంటది. నేను చేసినా అని చెప్పి మీరు రుజువు చూపెట్టండి. నేను నాదా క్రియేషన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నా మనస్సాక్షిగా, నీ మనస్సాక్షితో మాకు సంబంధం లేదండి. ఇప్పుడు అబ్బాయిలను మీరు కించపరుస్తున్నారు. మీరు రేపు నాకు ఫోన్ చేసి అడుగుతారు, మీరు ఒప్పుకున్నారా అంటారు. లేదు, మీరు మీతోటి నేను ఈ రోజు ముఖాముఖి చేస్తున్నప్పుడు నేను అడిగే క్వశ్చన్ కూడా సమాధానం చెప్పాలి. ఎంతమంది అబ్బాయిలను చేశారు, ఎంతమంది అమ్మాయిలను చేశారు మీరు? నేను కూడా ఒక అబ్బాయినే కదా. అబ్బాయిలే ఉండొచ్చు, కానీ ఇప్పుడు నాకు ఎవరైనా ఫోన్ చేసి అడిగితే నేను ఏం సమాధానం చెప్పండి. ఎందుకు ముఖాముఖి చేశారండి అని చెప్పిందే కరెక్టేనా? మీరు ఏం అడగరా అని అంటే నేను ఏం చెప్పాలి చెప్పండి? ఏ పర్సెంటేజ్ ప్రకారము మీరు అబ్బాయిలది తప్పని ఎట్లా అంటున్నారు మీరు? మరి కొందరు అబ్బాయిలది. ఇందాక మీరు ఏమన్నారు? అబ్బాయిలు పొందు కోసమే అమ్మాయిలను ప్రేమిస్తున్నారు అన్నారు. అందరు అబ్బాయిలు కాదు, ఎక్కువ పర్సెంటేజ్ అబ్బాయిలు. ఎక్కువ పర్సెంటేజ్ అంటే మీరు ఎంత మందిని చూసుకున్నారు అబ్బాయిలను?
నేను రీసెర్చ్ చేసిన దాంట్లో రీసెర్చ్ చేయండి, మీకు స్వేచ్ఛ ఉంది. యు ఆర్ ద జెంటిల్ మ్యాన్. నువ్వు స్త్రీ సారికాల మీద నవల రాశావు, నువ్వు చేయొచ్చు, మగవారి మీద కూడా చేయొచ్చు. కానీ ఒక్క బాయ్స్ ని మీరు ఇంత విమర్శించి మాట్లాడితే రేపు నాదా క్రియేషన్ కి ఫోన్ చేస్తే నేను ఏం చెప్పాలి చెప్పండి. ఒక బాయ్స్ మీద ఇంత రాద్ధాంతం చేయొద్దు, మీరు కూల్ గా ఉంటేనే. కూల్ ఎందుకుంటామండి, మీరు మా దగ్గరికి ముఖాముఖి చేయాలని మీ ఇష్ట ప్రకారం వచ్చారు. మీ ఇష్ట ప్రకారం వచ్చినప్పుడు నేను వింటున్నప్పుడు మీరు ఏం చెప్తున్నారు? కేవలం అబ్బాయిలు మాత్రమే పొందు కోసం అమ్మాయిలను ఇప్పుడు పడుతున్నారు. ఎంతమందిని పరీక్ష చేశారు మీరు? మీ అనుమతితో నా ఇష్ట ప్రకారం వచ్చిన మాట నిజమే, కానీ ఈ చర్చలో మాత్రం నా ఇష్ట ప్రకారం నేను చెప్పట్లేదు. నా మనస్సాక్షిగా ఒక సాక్షి ఉంటది. మీరు ఎంత మందిని రీసెర్చ్ చేశారు, ఎంత మంది అబ్బాయిలను చేశారు, ఆ రేషియో కరెక్టేనా? నేను లెక్క కౌంట్ చేయాలి, లెక్కకు మించి నేను 100% నేను ఒప్పుకోను. మీరు దయచేసి మీరు ఒప్పుకోకపోయినా నా ఆత్మసాక్షిగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక జస్టిస్ అనేది ఉంటుంది సార్. నేను 100 మంది అమ్మాయిలను చేశాను, 100 మంది అబ్బాయిలను కూడా చేశాను. ఆ 100 మంది కూడా లవ్ ఫెయిలియర్సే, ఈ 100 మంది కూడా లవ్ ఫెయిలియర్సే. మన సబ్జెక్ట్ ఒకటే ఉంది, కామెంట్ ఒకటే ఉంది, టాపిక్ ఒకటే ఉంది. ఒకే కేటగిరీ వాళ్ళను నేను ఇక్కడ 100 మందిని చేశాను, ఇక్కడ 100 మందిని చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది అది నువ్వు నాదా క్రియేషన్ కి చెప్పాలి. మీరు నన్ను పూర్తిగా మీరు చెప్పనివ్వట్లేదు, మధ్యలోనే మీరు కల్పించుకోవాలి. అవును, ఒకేసారి మీరు ఏమనుకుంటున్నారు? అబ్బాయిలే పొందు కోసం అమ్మాయిలను ప్రేమిస్తున్నారు అన్నారు. అప్పుడు నాకు మండింది. కొందరు అబ్బాయిలు అంటున్నా, అందరు అన్నారు. నా రికార్డింగ్ రేపు చూస్తారు కదా. ఫస్ట్ దయచేసి పూర్తిగా మాట్లాడనివ్వండి. నన్ను పూర్తిగా మాట్లాడని విశ్వనాథ్ గారు, మీరు ఏకపక్షంగా మాట్లాడితే నాదా క్రియేషన్స్ ఒప్పుకో. ఏకపక్షంగా మాట్లాడలేదు, నేను ఒక అబ్బాయి. సమాజం కూడా మీరు చెప్పిన దానికి రియలైజ్ కావాలా. నేను ఒక అబ్బాయినే కదా. అబ్బాయి అని చెప్పి మీరు అబ్బాయిలను కించపరుస్తారా? అందరు అబ్బాయిలు అమ్మాయిల పొందు కోసమే వాళ్ళని ప్రేమిస్తున్నారు. మీరు సార్ దయచేసి చర్చ పక్కదో బట్టి చూద్దు. పక్కదో కాదు, ఏకపక్షంగా మాట్లాడట్లేదు. ప్రేమ పరీక్ష అనే సబ్జెక్ట్ మీద నువ్వు ఏం చేసినావు నాదా క్రియేషన్స్ కు ఖచ్చితమైన ఆధారాలతో చెప్తే రేపు సమాజం హర్షిస్తుంది. యువకులు కూడా వాళ్ళ లోపల ఏమన్నా లోపాలంటే సరి చేసుకుంటారు కాదంటారా? మీరు నన్ను చెప్పనివ్వట్లేదు కదా, మీరు మధ్యలో పక్కన నువ్వు ఏమి చేసినావు అనే విషయం మీద ఈ నాదా క్రియేషన్స్ కు చెప్తే రేపు మేము టెలికాస్ట్ చేస్తామండి, టెలికాస్ట్ చేస్తాం. ఇది సున్నితమైన అంశం, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు. నేను అందరూ అబ్బాయిలు అనట్లేదు, కొందరు అబ్బాయిలు. ఆ కొందరు సెర్చ్ చేశారు మీరు. ఎక్కువ పర్సెంటేజ్ అబ్బాయిలు అమ్మాయిల పొందు కోసమే ఆరాట పడుతున్నారు. ఇది నేను నాదా క్రియేషన్స్ వేదికగా ఓకే ఆ కెమెరా స్మరణీయంగా చెప్తున్నాను. నేను ఎక్కువ మంది అబ్బాయిలు పొందు కోసం ఎంత బుద్ధిమంతుడైనప్పటికీ వాడన్నిట్లో మంచి లక్షణాలు ఉన్నప్పటికీ అమ్మాయి పొందు కోసమే తహతహలాడుతున్నాడు ఎక్కువ పర్సెంటేజ్. ఈ అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారంటే నిజంగా అలాంటి వాళ్ళని నమ్మి మోసపోతున్నారు. ఒకసారి మోసపోతే అమ్మాయి తప్పు, ఒకసారి మోసపోతే అబ్బాయి తప్పు, మళ్ళీ ఇంకోసారి మోసపోతే అమ్మాయిదే తప్పు అవుతుంది. కానీ ఈ అమ్మాయిల బలహీనత కూడా చూసుకుంటున్నారు, ఆసరా చేసుకొని మోసం చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే అమ్మాయిలది కూడా కొంతవరకు తప్పే. ఎందుకంటే నిజమైన అబ్బాయిలను వీళ్ళు కూడా ప్రేమించట్లేదు, నిజమైన అబ్బాయిలని అవమానం చేస్తున్నారు, నిజమైన అబ్బాయిలను చీకొడుతున్నారు. ఇక్కడ టాపిక్ డైవర్ట్ అవుతుంది, మీరే డైవర్ట్, ఏకపక్షంగా జరుగుతుంది టాపిక్. అందరు అబ్బాయిలు పొందు కోసమే అంటే మరి అబ్బాయిల పరిస్థితి ఏముంది? అమ్మాయిలు అనట్లేదు సార్, కొందరు అంటున్నా, మీరు అందరు అంటున్నారు. కొందరు అంటే ఇప్పుడు మన ప్రేమకు పరీక్షలో అబ్బాయిలదే తప్పు, అదే కదా మీరు చెప్పేది లాస్ట్కు. అబ్బాయిలది అమ్మాయిలది ఈక్వల్ గానే తప్పు. నేను అనేది ఏంటంటే పొందు కోసము అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఆరాట పడే వాళ్ళు. స్త్రీ మానాన్ని పొందు కోసమే చేస్తే ఆ స్త్రీ యొక్క విలువ సమాజం హర్షిస్తుందా? అబ్బాయిలు ఆరాట పడుతున్నారని చెప్తున్నాను నేను. వాళ్ళ ట్రూ లవ్ కాదు ఎక్కువ. కొందరు అబ్బాయిలది ట్రూ లవ్, ప్రాణం వేయడానికైనా ఓకే ఉంటారు. కొందరు అబ్బాయిలది ట్రూ లవ్ కాదు. అలాంటి అబ్బాయిలని ఎక్కువ అమ్మాయిలు నమ్ముతున్నారు. మీరు సర్వే చేశారు, సంతోషమే. కానీ ఆ సర్వే ఆధారాలు నేను ఇప్పుడు అడగను. ఇప్పుడు లైవ్ కాస్ట్ అవుతుంది. ఈ లవ్ క్యాస్ట్ అనేది ప్రేమకు పరీక్ష.
ఈ ప్రేమకు పరీక్షలో ఎవరు విజయం సాధిస్తున్నారు? ఇక్కడ యువతినా యువకుడా? ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో నిజం చెప్పాలంటే ఇద్దరు విజయం సాధించట్లేదు. ఏదో విధంగా ఇద్దరు ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలిసి గోతిలో పడుతున్నారు. ఇద్దరు ఫెయిల్ అయిపోతే ప్రేమ లేనట్టే లెక్క. ప్రేమ ఉంది, ప్రేమ ఉంది, ప్రేమ ప్రేమ ఫెయిల్ అయినట్టే కదా. ప్రేమ నెవర్ ఫెయిల్ అని అందరు అంటుంటారు. అవును, మరి ఇప్పుడు మీరు ఇద్దరు ఫెయిల్ అయ్యారు అని అంటున్నారు. నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోడు. ఇప్పుడున్న ఎక్కువ 99% అన్ని కామంతో కూడుకున్నది, ఆకర్షణతో కూడుకున్న ప్రేమలు ఎక్కడ బతుకుతలేవు. వీళ్ళు యువకులు ఏం చేస్తున్నారు? ప్రేమకున్న విలువని వాళ్ళు తీసేస్తున్నారు. ప్రేమకున్న విలువ మీరు యువకులే గాని యువతులే గాని ఇక్కడ కామం కోసమే ప్రేమిస్తుర్రు అంటే ఎక్కువ పర్సెంటేజ్ నిజమే. నిజమే నిజమే నిజమే. కామం ఎవరికి లేదు చెప్పు, అందరికి ఉంటది. కామం కోసమే ప్రేమ ఎట్లయితుంది? ప్రేమ ఎట్లయితుంది? ఇప్పుడు ప్రేమ అంటే అర్థం తెలుసా మీకు? ప్రస్తుతము ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. ఇప్పుడున్న ప్రేమలన్నీ హై నుంచి పై వరకు. గతంలో కూడా ఒకసారి చెప్పాను ఒక మంచి విషయం, ఎన్నిసార్లు చెప్పినా మంచిదే. ఇంకో విషయం ఏంటంటే ప్రేమ అంటే ప్రేమించిన వాళ్ళకు మానం ఇవ్వడం. మానం అంటే యువతికి ఉండొచ్చు, యువకుడుకు ఉండొచ్చు. శీలం ఇద్దరికి ఉంటుంది, మొగోడుకుంటుంది, ఆడడుకుంటుంది. ఇప్పుడు జరిగేదంతా అదే. ఎక్కడ నిజమైన ప్రేమ లేదు. ఆ ప్రేమకి అర్థాన్ని మార్చేస్తున్నారు. ఈనాడు యువకుల కంటే, యువకుని కంటే, బాయ్స్ కంటే గర్ల్స్ చాలా ఆలోచిస్తున్నారు. అది మా నాగా క్రియేషన్స్ సర్వే చేసింది. మీకు తెలుసో తెలియదో, ఈనాడు పెళ్లి చేసుకోవాలన్నా, ప్రేమించాలన్నా ఎన్నో స్టెప్పులు ఆలోచిస్తున్నారు. అన్ని స్టెప్పులు ఆలోచించిన యువతిని ఈ యువకుడు ఎలా మోసం చేయగలడు? ఎలా మోసపోతుంది? మోసపోవట్లేదు, చాలా జాగ్రత్త పడుతుంది అమ్మాయిలు. అలాంటి అమ్మాయిలు ఇలాంటి యువకుడు మోసం చేయడానికి అవకాశమే లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. మీరు అమ్మాయిలను మోసం చేస్తున్నారు అని ఏ విధంగా అంటున్నారు చెప్పు? కరెక్టేనా కాదా? అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తున్నది ఎంత నిజమో, అమ్మాయిలు కూడా అబ్బాయిలను మోసం చేస్తున్నారు. రెండు జరుగుతున్నాయి. మా నాదే సర్వే ప్రకారం సమాజంలో ఒక స్టేటస్ రావాలి, మేము కూడా కాళ్ళ మీద నిలబడాలి అనే ఆలోచన ఈ గర్ల్స్లో చాలా వచ్చింది, మార్పు వచ్చింది. అందుకే ఈనాడు 25 కానీ 30 ఏళ్ళు అయినా కానీ పెళ్లి చేసుకోవడం లేదు. కారణం చెప్పగలరా? మీరు కారణం చెప్పగలరా? తల్లిదండ్రులు చెప్పినా కూడా అంటే చేసుకోవట్లేదు. ఎందుకోసం? మేము మా భవిష్యత్తు బాగుండాలి, మేము కూడా మా ఒక పురుషునితో సమానంగా ఎదగాలి అని వాళ్ళ లోపల స్త్రీ సాధికారత చట్టాలో రాకున్నా వాళ్ళ మనసులో వచ్చింది. వాళ్ళు సాధించి తీరుతారని మేము సర్వే చేశాం. 33% అన్నారు. 36% రాకున్నా సరే 50% వాళ్ళ మనసులో వచ్చింది. కాబట్టి ఎవరు ఇచ్చినా ఎవరు ఇయ్యకున్నా వాళ్ళు సాధించి తీరుతారని మా నాగా క్రియేషన్స్ గట్టిగా నమ్ముతుంది. ఏమంటావు దీని మీద? థ్యాంక్ యూ. నేను దీని మీద మాట్లాడతాను. మీరేమన్నారు? ఇప్పుడు అమ్మాయిలు తన కాళ్ళ మీద తను నిలబడాలి అని అనుకుంటున్నారు. 100% కరెక్ట్. ఇది ప్రేమ జోలికి వెళ్ళట్లేదు, దోమ జోలికి వెళ్ళట్లేదు. ప్రేమ జోలికి వెళ్ళినా జస్ట్ అక్కడ వాడు ఎలా ప్రేమిస్తుండో ఈమె హై టు బాయ్, ఇందాక అన్నావు కదా, బాయ్ టు బాయ్, హై టు హై ప్రేమలన్నీ అలాగే ఉంటున్నాయి. కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ప్రేమించిన కంటే తనకు తగిన వాణ్ణి చూసుకుంటున్నారు. తగిన వాడు దొరికే లోపు శారీరకంగా కలుస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు ఎట్లా కలుస్తున్నారు? నువ్వు ఏం చెప్పగలుగుతున్నావు? నేను చూశాను, అనుకోకుండా పరిశోధించాను. ఒకరిని కాదు, చాలా మందిని చూశాను. ఇంక ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిల తప్పు ఉంది, అబ్బాయిల తప్పు ఉంది. ఇప్పుడే నేను చెప్తాను. ప్రతి అమ్మాయిలే నేను చెప్పలేను, ప్రతి అబ్బాయిలే చెప్పలేను, టైం సరిపోదు. ఎన్ని రోజులైనా సరే సేమ్ సంఘటనలు కొన్ని వందల మందిలో జరిగినాయి కదా. ఒక్కటి చెప్తాను. ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఒక అబ్బాయి నిజాయితీగా ప్రేమించిండు. నిజాయితీగా ప్రేమిస్తే అమ్మాయి చదువులో ఇంటెలిజెంటే, తెలివితేటలు ఉన్నాయి, అందం ఉంది, అన్నీ ఉన్నాయి, కాదన్నాను నేను. ట్రెడిషనల్గా సాంప్రదాయంగా ఉన్నట్టే ఉన్నది. ఏం చెప్పిందంటే, ట్రూ లవ్ చేసి అబ్బాయి లైఫ్ సెట్ అయిపోయింది. అమ్మాయిని చదివించగలడు, కట్న కానుకలు లేకుండా పెళ్లి చేసుకోగలడు, అన్ని గలడు. ఏం చెప్పింది తెలుసా అబ్బాయితో? ఈ ఒక్క అమ్మాయి గురించి అన్నీ ఇలాంటివి చాలా మంది అగైన్ రిపీట్ అయినాయి.
నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి కదా అది ఇదని అబ్బాయికి చెప్పింది. ఒక దిక్కు అట్లా చెప్పుకుంటేనే ఇంకో దిక్కు ఇద్దరు అబ్బాయిలను మెయింటెనెన్స్ చేసింది, శారీరకంగా కలిసింది, అన్నీ చేసింది, వాళ్ళతో మోసపోయింది. తర్వాత ఈ అబ్బాయికి చేసుకోవాలని ఏం చెప్పాలన్నా ముఖం లేకుండా అయిపోయింది. ఇలాంటివి అన్నీ జరిగినాయి. ఇంకో విషయం చెప్తాను, ఈ అబ్బాయిలు కూడా ఏం చేశారంటే మన కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి వేరే అమ్మాయిని ప్రేమిస్తూనే నిలబడ్డ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆమెను శారీరకంగా వాడుకొని తర్వాత నా లైఫ్ సెట్ కాలే అది చేసుకొని ఇది కాకమ్మ కబుర్లు చెప్పి మా మమ్మీ ఒప్పుకోలేదు, మా డాడీ ఒప్పుకోలేదు అని. ఏముంది చెప్పు? కాళ్ళ మీద నిలబడితే కాళ్ళ మీద నిలబడేంత వరకు అసలు తాకొద్దు, ఆడదాన్ని మొగడు తాకొద్దు, మొగడిని ఆడది తాకొద్దు. అది అది శారీరక కామవాంఛ కాకుండా ఇంకేంటి? అంటే అందరూ అట్లనే ఉంటారంట సార్. దయచేసి చెప్తున్నాను, ఒక్కరిని 100లో ఒక్కరిని ఎగ్జాంపుల్ తీసుకొని 99 ప్రశ్నిస్తున్నారు మీరు. ఒక్కరిని కాదు చాలా మందిని తీసుకున్నా, లేకుంటే ఇక్కడ వచ్చి మాట్లాడేంత అవసరం నాకేముంది చెప్పు? అవసరం ఉన్నా ఉండకున్నా స్త్రీ తన మానాన్ని ఖచ్చితంగా రక్షించుకుంటుంది సమాజంలో. కొందరు స్త్రీలే ఇప్పుడున్న సమాజంలో పురుషులు మానము శీలం అనేది ఆడదానికే కాదు మొగాడికి కూడా వర్తిస్తుంది. మొగాడు కూడా పెళ్లికి ముందే శీలాన్ని పోగొట్టుకుంటున్నాడు. దయచేసి నేను అమ్మాయిలకు అబ్బాయిలకు చెప్తున్నాను, ఈ అమ్మాయిలు ఇట్లా తప్పు చేస్తున్నారు. అందులో కొందరు అమ్మాయిలు మంచి వాళ్ళు ఉంటున్నారు. ఒక అబ్బాయి ఏం కోరుకుంటున్నాడు, తన కాబోయే పిల్లము పవిత్రంగా ఉండాలి, ఏ తప్పు చేయలేకుండా అని అనుకుంటున్నారు. అనుకొని వాడు పవిత్రంగా ఉంటున్నాడు. అమ్మాయి కూడా అట్లాగే అనుకుంటుంది. దురదృష్టకరంగా ఏంటంటే నిష్టగా ఉన్న అబ్బాయికి పెళ్లికి ముందు కన్యరికం జరిగిన అమ్మాయి దొరుకుతుంది. ఇక పెళ్లికి ముందు నిష్టగా ఉన్న అబ్బాయికి చాలా మందితో తిరిగిన శీలం చెడిపోయిన అబ్బాయిలు కూడా దొరుకుతున్నారు. శీలము మానము ఒక అమ్మాయికే కాదు అబ్బాయికి కూడా వర్తిస్తుంది. చాలా బాధ అనిపించింది నాకు, చాలా చూశాను. బుద్ధిమంతులు కూడా ఇలాంటి తప్పులే చేస్తున్నారు. అసలు శారీరకంగా కలవడం అనేది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టేక్ ఇట్ ఈజీ అనుకుంటున్నారు. ఇది ఏంటంటే ప్రేమ అనేది ఎంతో పవిత్రమైనది, దాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఇది సెక్స్ అనేది కూడా పవిత్రమైనది. దయచేసి పెళ్ళికి ముందు శారీరకంగా కలవద్దు, పెళ్లి చేసుకున్నాకనే శారీరకంగా కలవండి. ఒకవేళ అనుకోకుండా కలిస్తే ఖచ్చితంగా అమ్మాయినే చేసుకోండి, ఖచ్చితంగా అబ్బాయినే చేసుకోండి. తర్వాత నా కళ మీద నిలబడాలి, జాబ్ రావాలి, మా మమ్మీ వద్దన్నది, మా డాడీ వద్దన్నది అనొద్దు. మీరు అమ్మాయిలు కూడా మంచి అబ్బాయికి ప్రేమించండి. మాకు యూ నాట్ ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్ అని అవరాగాళ్ళకు చెప్తున్నారు. పనికి మాల పోకిరి వేదవాళ్ళకు. బుద్ధిమంతునేమో అవరగాడు చేస్తున్నాడు. బుద్ధిమంతుడు పని లేక బాట లేక తిరుగుతున్నాడా? ఈ అబ్బాయిలు కూడా అట్లాగే చేస్తున్నారు. మంచి బుద్ధిమంతురాల అమ్మాయిని కాకుండా అసలు పనికి మాలిన అమ్మాయిలను చేసుకుంటున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే నేను ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు అతన్ని శారీరకంగా కలిసి అమ్మాయిని వదిలేసి పనికి మాలిన అమ్మాయిలు అన్నావు ఇందాక. పనికి మాలిన అమ్మాయిలు వాళ్ళు కూడా శారీరకంగా వదిలేసిన వాళ్ళనే చేసుకుంటారు. పనికి మాలిన అబ్బాయిలు ఉన్నారు, పనికి మాలిన అమ్మాయిలు ఉన్నారు. నాకు ఇద్దరు సమానమే, ఒకరు ఎక్కువ కాదు ఒకరు. ఇందాక ఏమన్నావు, శారీరకంగా కలిసి వాళ్ళని వదిలేసి పనికి మాలిన అమ్మాయిని చేసుకుంటా అంటున్నావు. పనికి మాలిన అమ్మాయిని శారీరకంగా వదిలేసిన వాళ్ళని చేసుకుంటున్నాను. అట్లా జరుగుట్లేదు. దురదృష్టం. అబ్బాయిలు అంత హీనంగా అయిపోయారు నీ దృష్టిలో. ఈ నిష్టగా ఉన్న అబ్బాయికి ఏమో అంత అయిపోయిన అమ్మాయి దొరుకుతుంది, అంత నిష్టగా ఉన్న అమ్మాయికి ఏమో అంత అయిపోయిన అబ్బాయి దొరుకుతుందని నేను చెప్తున్నాను. నేను ఇరుపక్షాల వాళ్ళని రెండు కళ్ళలాగా. విశ్వనాథ్, నువ్వు సామాజిక స్త్రీ సాధికారత మీద ఎంతో పోరాడిన, విశ్లేషించినావు, ఎన్నో ప్రదేశాలు తిరిగినావు. అయితే అంతిమంగా ఈ ప్రేమకు పరీక్ష అనే సందేశం మీద చివరిగా ప్రేక్షకులకు, యువతి యువకులకు ఏమి చెప్పాలనుకుంటున్నావు? అది ఒక్కటి కొట్టే తెచ్చేలాగా చెప్పేసి. యువతి యువకులకు నేనేం చెప్పాలనుకుంటుండే, నిజంగా చెప్పాలంటే చాలామంది యువతి యువకులది ట్రూ లవ్ కాదు, ఆకర్షణతో కూడుకున్నది, ప్రేమతో కూడుకున్నది. ఇద్దరివి. మీరు దయచేసి పురుషులని అవమానించాడని అనొద్దు, ఇద్దరి చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, మీరు అబ్బాయిలను కానీ అమ్మాయిలను కానీ అబ్బాయిలు ప్రేమించినప్పుడు మీరు ఏం చూడాలంటే అబ్బాయి సమర్థుడా సౌహృదయుడా అది చూడాలా. అది ఏం చూడట్లేదు మీరు. దానికి మీటర్లు ఉంటాయా? సౌహృదయ ఏదైనా ఉంటాయా దానికి టెస్టులు? ఉంటాయి సార్. సౌహృదయుడా సమృద్ధుడా ఎవ్వరు చూడట్లేదు. అతని సాలరీ ఎంత అదొక్కటే చూస్తున్నారు. మనసు చూడాలి, మనీ చూస్తారు. మనసు ఎవరు చూస్తున్నారు ఈ రోజుల్లో? మనసు చూడాలి. అతని సాలరీ, అతని బ్యాక్గ్రౌండ్, ఆయనకు భూములు ఉన్నాయా, ఆయనకు ఆస్తులు ఉన్నాయా, అవి చూస్తున్నారు. నేను అలాంటివి చూశాను. చాలా మంది అమ్మాయిలు అలాంటి వాళ్ళని చూసుకొని మోసపోతున్నారు. లక్షమైన ఆడడానికి లక్షల కట్నం ఇచ్చినా కూడా ఈ రోజు ఆ సంబంధం ఉంటుందా, పెటాకులు అవుతుందా తెలియని రోజులల్లో షాడిస్టులకు బలైపోతున్నారు.
అదే లక్షలు ఒక బుద్ధిమంతునికి ఒక నిజాయితీ పరునికి ఇచ్చి వాళ్ళు లైఫ్ని నిలబెట్టట్లేదు. తర్వాత వాడి షాడిస్టానికి బలైపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇది ఏమంటాం చెప్పండి? చూడట్లేదు. లైఫ్ అనేది చిన్నది, లైఫ్ ఈజ్ షార్ట్. విశ్వనాథ్, సాడిస్టులు అని ప్రతిసారి అనడంలో నువ్వు సర్వే చేసింది సాడిస్టులనా? లేడీ షాడిస్టులు ఉన్నారు, జెంట్స్ ఇద్దరు ఉన్నారు. ఎవరు దొరకలేదా నీకు? అందరు సాడిస్టులు దొరికిరా? సాడిస్టులు అంటే దీని అర్థం ఏమిటి? షాడిస్టులు అంటే ఓన్లీ జెంట్స్ అనేట్లేదు, లేడీ షాడిస్టులు కూడా ఉన్నారు. అంటే నువ్వు లేడీస్ సాడిస్టులు, నువ్వు ఇక్కడ మొగలు సాడిస్టులు సర్వే చేసినావా? షాడిజం అనేది ఇద్దరిలో ఉంటుంది, అమ్మాయిల్లో ఉంటుంది, అబ్బాయిల్లో ఉంటుంది. షాడిజం అనేది నువ్వు ఎవరిని సర్వే చేసినావు? ఇక్కడ సాడిస్టులను, అబ్బాయిలను సాడిస్టులను చేసిన అంటున్నావు, అమ్మాయిలను సాడిస్టులను, ఇద్దరిని సాడిస్టులను చేసినప్పుడు రిజల్ట్ సాడిస్టే వస్తుంది కదా. ఎక్కువ పర్సెంటేజ్ అంటున్నాను నేను. అట్లా అంటున్నావా? ఎక్కువ పర్సెంటేజ్. రెండవది, ఈ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నిజమైన వాళ్ళు అపోజిట్ వాళ్ళనే వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు ఏదైనా కానీ సర్వే నాకు క్లారిటీ చెప్పు. అమ్మాయిలను చేసిన, అబ్బాయిలను చేసినాను, అబ్బాయిలలో సాడిస్టులను చేసిన అంటున్నావు, అమ్మాయి లోపల సాడిస్టులను చేసినప్పుడు సాడిస్టే వస్తుంది కదా రిజల్ట్. మీరు నాకు పక్కన పట్టిస్తున్నారు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నాకు చెప్పే స్వేచ్ఛ ఇస్తలేదు. మీరు ఏదైనా చెప్తే మీరు దాని మీద రాద్ధాంతం చేస్తున్నారు. రాద్ధాంతం కాదు, నాకు అడిగే వాళ్ళు ఉన్నారు, రేపు నాకు ఫోన్ చేసి అడుగుతారు, కామెంట్ పెడతారు, దానికి నేను రిప్లై ఇవ్వాలా? సున్నితమైన అంశాన్ని నేను ఒకరిని ఎక్కువ చేయడం లేదు, ఒకరిని తక్కువ చేయట్లేదు లేదు. మరి అట్లాంటప్పుడు ఇద్దరు సమానమే కదా. సరి సమానంగానే మాట్లాడుతున్నాను. మీరు సరి సమానం అన్నప్పుడు ఇక్కడ పరీక్ష ఎందుకు వచ్చింది ప్రేమకు? మీరు మధ్యలోనే స్టార్ట్ చేసి మీరంతా నన్ను తికమక పెడుతున్నారు. తికమక కాదు విశ్వనాథ్, యు ఆర్ ద జెన్యున్ పర్సన్స్. నీ మీద నాకు చాలా విశ్వాసం ఉంది. కానీ నా స్టేటస్, నా ఛానల్లో నాకు అడిగే అభిమానులు, నాకు వచ్చే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నా రేపు బాయ్సే ఎక్కున్నారు. నాకు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బాయ్సే ఎక్కున్నారు అని నేను బాయ్స్ తరఫున మాట్లాడలేదు. బాయ్స్ తరఫున ఒక టంగన ఎత్తలేదు ఎందుకు ఈ నాదా క్రియేషన్స్ అని వాళ్ళు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? సరే, ఇంకో విషయం చెప్తా. సరే, బాయ్స్ కూడా నేను ఏం చెప్తున్నానంటే దయచేసి వినండి. నేను అనేది ఏంటంటే, అమ్మాయిలు పై మెరుగులు చూస్తున్నారు, షాడిస్టులనే చేసుకుంటున్నాను కదా. అబ్బాయిల్లో కూడా నేను అనేది ఏంటంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. అమ్మాయి ముసలిగైనా ఏదైనా వాళ్ళ లైఫ్ లాంగ్ అమ్మాయిని ప్రేమిస్తూనే ఉంటాడు కడ వరకు. అలాంటి అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, అమ్మాయిలకు కూడా ఒక తప్పేముందంటే, నిజాయితీగా ప్రేమించే అబ్బాయిలను అమ్మాయిలు ప్రేమించాలని రూల్ ఏం లేదు. ప్రేమించకపోయినా పర్లేదు, కానీ వాడికి రిప్లై ఏమి ఇవ్వట్లేదు. అరే నాయన, నువ్వు నన్ను వెంటబడొద్దురా, దయచేసి నేను ప్రేమించట్లేదు, నేను ప్రేమించను, చచ్చినా ప్రేమించాను అని ఒక విషయం చెప్తే అబ్బాయికి తెలిసిపోతుంది. ఆమె ప్రేమించినప్పటికీ వీడు కడ వరకు ప్రేమిస్తూనే ఉంటాడు నిజాయితీగా. కానీ అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, అబ్బాయికి రిప్లై ఇవ్వకుంటే వీడేమనుకుంటున్నాడు, మౌనం అంగీకారం అని. వాడు 13 ఏళ్ళైనా 14 ఏళ్ళైనా, ఆమె పెళ్ళైనా, పిల్లలు పుట్టినా, ముసలిగైనా నిజంగానే వాడు ఒక ప్రేమిస్తూనే ఉంటున్నాడు. అది చెప్పాలి, క్లారిటీగా చెప్తే వాడు అమ్మాయి దరిదాపుల్లోకి రాకపోయినా అజ్ఞాతంగా ఉన్నా ప్రేమిస్తూనే ఉంటాడు. అమ్మాయిలకు కూడా తప్పు. ఇంకో విషయం ఏంటంటే, ఈ అమ్మాయిలు కూడా చెప్పాలి అబ్బాయిలకు ఇష్టం. నిజంగా అమ్మాయి ఇష్టం లేదని అబ్బాయి చెప్తే, నిజమైన ప్రేమ చేసే అబ్బాయి ఆమెని శారీరకంగా మానసికంగా హింస పెట్టాడు, వాడిలో ఎంతైనా కుమిలిపోతాడు. కానీ ఈ అమ్మాయిలు కూడా అబ్బాయిలని అర్థం చేసుకోలే. అమ్మాయిలారా, మిమ్మల్ని నేనేం తక్కువ చేయట్లేదు, మీరందరూ నా తోబుట్టు లాంటి వాళ్ళే. ఎవరైనా మీకు ఒక అబ్బాయి ప్రేమిస్తే, మీకు ఆ అబ్బాయి మీద ఇష్టం లేకుంటే వారికి ఏదైనా ఒక విషయం చెప్పండి. మీరు విషయం చెప్పకపోతే ఏమవుతుందంటే, వాడు ఏమనుకుంటున్నాడంటే మౌనంగా ఉన్నాడేమో, మౌనం అంగీకారం అనుకొని వాడు అనుకుంటున్నాడు. మీరేమో మౌనంగా ఉంటే మాట్లాడుకుంటే మర్చిపోతాడని మీరు అనుకుంటే ఇంకెక్కువ అవుతుంది. అట్లా మీరు ఇష్టం లేదని చెప్తే వాడు ప్రేమిస్తూనే ఉంటాడు, కానీ వాడు దరిదాపుల్లోకి రాడు, మీకు దూరం ఉంటాడు, మీ కడ వరకు ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నిజమైన ప్రేమ శరీరాన్ని కోరుకోదు కాబట్టి వాడు అట్లా ప్రేమిస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, అమ్మాయిలు కూడా నిజమైన ప్రేమించేవాడిని అవలగాడు, అవరగాడు, పని పాట లేనివాడు అంటారు. వాళ్ళకి చాలా పని ఉంటుంది. వాళ్ళు అవరగాడు కాదు, అవలగాడు కాదు. వాడు తలుచుకుంటే ఎంతో సంపాదిస్తాడు. మీ అందం చూడండి, మీకన్నా అందగత్తెల్ని రోజు కదా అమ్మాయిని వాడుకోవచ్చు, వాడి కామం అయితే ట్రూ లవ్ కాబట్టి మీ వెంటనే మీకు లేక కాదు, వాడికి లేక కాదు. రెండో విషయం ఏంటంటే దయచేసి అమ్మాయిలకు చెప్తున్నాను, మీరు అమ్మాయి కూడా ఏం చేస్తున్నారంటే, ఈ అవరగారు అవలగారు అంటగా వాళ్ళని ఐ లవ్ యూ సో మచ్ అని వాడిని ప్రేమిస్తారు, మోసపోతారు. నిజంగా ప్రేమించే అబ్బాయిలని వాడి 2 సెగ తగిలిస్తే అది అన్నలకు డాడీలకు చెప్పి, డాడీ వాడు ఎంట పడుతున్నా అని వాడిని కొడితే దగ్గరగా అని చిత్రహింసలు పెట్టిస్తున్నారు. నిజమైన వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నాడు. మోసం చేసే వాళ్ళ గురించి ఎవరు చెప్పట్లేదు. వాడు మోసం చేసినా కూడా
ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు? అట్లా ఒక విషయం ఇందాక నువ్వు ఏమన్నావు తెలుసా? వినండి, చూడండి. నిజమైన ప్రేమికుడు నిజాయితీగా నీతిగా ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నాడు, అమ్మాయి ప్రేమించట్లేదు అని అన్నావు. అంటే అమ్మాయికి నీతి నిజాయితీలు లేవా? మీరు ఉల్టా పల్టా లేవా? ఒక మాట నిజాయితీ ప్రేమిస్తే ప్రేమించడమేనా? మీరు ఇందాక ఆమెకు మనసు లేదా? మీరు ఇందాక ఏమన్నారు? ప్రతి ఒక్కడు నీతి నిజాయితీగా ప్రేమిస్తాడు. అందమైన అమ్మాయిని నీతి నిజాయితీ ఎందుకు ప్రేమించాడు చెప్పు? ప్రేమిస్తాను ప్రతి ఒక్కడు ముందుకు వస్తాడు, అప్పుడే ప్రేమించాలన్నా? అది నీతి నిజాయితీ చూడాలన్నా? ఆమెకు మనసు లేదా? మాట్లాడండి మీరే. అది కాదు విశ్వనాథ్, నువ్వు ఏమంటున్నావు? నీతి నిజాయితీగా అందంగా ప్రేమిస్తే అతన్ని ప్రేమించట్లేదు అంటాడు. అంటే ఆమెకు మనసు లేదా? మనసు ఉంటే నీ ఇష్టం లేదా విధవా అని చెప్పాలి. ఎందుకు చెప్పాలి? చెప్పకుండా వాడికి చెప్పాలి. వాడు ఎందుకు ప్రేమిస్తున్నాడు వాడికి చెప్తే కదా తెలుసు. ఎందుకు చెప్తుంది? చెప్పాలి, చెప్తే వాడికి తెలుస్తుంది కదా. ఎందుకు చెప్తుంది? వాడు ఎందుకు అంత వెంట పడుతున్నాడు తెలుసా? అవును, కేవలము ఆమె ఎస్ అన్నా నో అన్నా రిజల్ట్స్ ఏం చెప్పట్లేదని కూడా ఉంటుంది వాడు. అవును, ప్రతి ఒక్కరు అందమైన అమ్మాయిని ఇష్టపడతారు. అవును సార్, చెప్పాలన్నా? అందరు చెప్పుకుంటా పోతే ఈ దేశంలో పురుషులకు అందరు చెప్పుకుంటా పోతే అందరి మధ్యలో మేమైతే తెలుసా? మీరు ఇందాకనేమో ఇంతమంది ప్రేమికులు ఉన్నారా అని మనమే ప్రశ్నిస్తాం. మాట్లాడండి, నీకు ఇంతమంది ప్రేమికులు ఉన్నారా మీరే అని స్త్రీలను ప్రశ్నిస్తే స్త్రీ సమాజం ఎక్కడ పోతుంది విశ్వనాథ్? మాట్లాడండి. ప్రతి ఒక్కరికి సమాజం ఎందుకు ఇవ్వాలి చెప్పు? వాడు ప్రేమిస్తే ప్రేమించట్లేదు అని అంటే రేపు ఇంకోటి వచ్చి ప్రేమిస్తా అంటాడు, నిన్ను ప్రేమించట్లేదు. ఇంకోటి వచ్చి ప్రేమిస్తా అంటాడు, నిన్ను ప్రేమించట్లేదు. ఇదే పని ఆమెకు. ఈ పని వల్ల ఆమెకు మైనస్ అవుతుంది. అంటే ఆ అమ్మాయిని 100 మంది ప్రేమించారప్ప 100 మంది నో అన్నది అని చెప్పించుకోవడం కోసం ఆమె చెప్పాలన్నా? స్త్రీ ఎప్పుడు తనకు చెప్పదు. అతని స్త్రీ లోపల ప్రేమించాలనుకుంటే వాడే కాదు, ఒక అసమర్థునైనా ప్రేమించగలదు. సమాజంలో ఎన్నో నిరూపింపబడ్డాయి. అతని అందము చూడదు, అలంకారం చూడదు, ఏమి చూడదు. ఎంతో నల్లగా ఉన్నా కానీ ఎంతో స్మార్ట్ అబ్బాయి ప్రేమిస్తుంది. ఏం చూసి ప్రేమించింది చెప్పు? అమ్మాయి ప్రేమిస్తే అబ్బాయి ఆటోమేటిక్గా పడిపోతాడు, అబ్బాయి ప్రేమిస్తే అమ్మాయి పడదు. ఇది 100% ప్రపంచంలో జరుగుతున్నది. చెప్పండి. దీని విషయంలో నాకు ఎంతో మంది కామెంట్ చేశారు. క్వశ్చన్ అడుగుతున్నారా విశ్లేషిస్తున్నారా? విశ్లేషణ ఎప్పుడు చూసినా వాడు నీతి నిజాయితీగా అయితే మనకి ఎస్ నో చెప్పాలంట. ఎస్ నో ఎందుకు చెప్పాలి? మీరు ఏకవాక్యంలో క్వశ్చన్ అడగకుండా విశ్లేషణ మీరే. విశ్లేషణ క్వశ్చన్ మీరే ఇస్తున్నారు, విశ్లేషణ మీరే చెప్తారు. విశ్లేషణ నేను కాదు విశ్వనాథ్. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? వాడు నీతి నిజాయితీగా ఎంతో సౌఖ్యంగా సౌభ్యంగా నేను ప్రేమిస్తున్నా, నన్ను ప్రేమించు లేదా వద్దని చెప్పు అని అడుగుతున్నా. ఎందుకు అడగాలి వాడు? మీరు ఇందాక ఏమన్నారంటే, మీరేమన్నారు? మీరు అబ్బాయిలను కించపరిచినట్లు అమ్మాయిలని హైలైట్ చేసినట్లు మాట్లాడినారు. ఇప్పుడేమో అబ్బాయిల గురించి నేను 2 ఈక్వల్ గా మాట్లాడాను. మరి ఇప్పుడు మీరు ఉల్టా పల్టా మీరు ఏం చేస్తున్నారు? అమ్మాయిలు ఎస్ అని నో అని చెప్పాలంటున్నారు. నో అని చెప్తే రేపు ఇంకోటి వస్తాడు, నిన్ను నిజాయితీగా నీతిగా ప్రేమిస్తున్నా అంటాడు. అప్పుడు ఆమె ఏం చెప్పాలి? ఎస్ అని చెప్పాలా, నో అని చెప్పాలా? మీరు 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 ఒక జర్నలిస్టుగా మీరు క్వశ్చన్ వేయట్లేదు. మీరు ఏమంటున్నారంటే మీరే క్వశ్చన్ వేస్తున్నారు, మీరే విశ్లేషిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇది శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష నాయకుడు కాదు విశ్వనాథ్. ఏమంటున్నావు అంటే అబ్బాయి అమ్మాయిని నీతిగా నిజాయితీగా ఎంతో ప్రేమగా ప్రేమిస్తే ఆ అమ్మాయి ఏమి చెప్పట్లేదు, ఎస్ చెప్పట్లేదు, నో చెప్పట్లేదు. ఎందుకు చెప్పాలని నేను అడుగుతున్నా. చెప్పకుంటే అబ్బాయికి ఎట్లా చేస్తారు? మౌనంగా ఉంటే మౌనం అంగీకారం అనుకుంటున్నాడు. అవలగాడ పని లేని అవరగాడ కుక్కలాగా తిప్పుకుంటుందా? కుక్కలాగా తిప్పుకుంటది. ప్రేమించమన్నదా? అది నువ్వు ప్రేమిస్తున్నాడు. మరి ఎట్లా తెలుస్తుంది విషయం? అబ్బాయి దానికి మీరు సమాధానం చెప్పాలి. సరే, వాడికి విషయం తెలియదు, నమ్మించి వాడుకొని వదిలేసేటానికి ఇస్తుంటదా? మరి ఇప్పుడు టాపిక్ దీనికి సంబంధం లేదు. నువ్వు ఏమైనా టాపిక్ పక్కదారి పట్టిస్తున్నారు సార్. పక్కదారి కాదు. ఒక అబ్బాయి అమ్మాయిని హృదయపూర్వకంగా నీతిగా నిజాయితీగా ప్రేమిస్తే ఆమె ఎస్ చెప్పట్లేదు, నో చెప్పట్లేదు, మౌనమే అంగీకారం అనుకోవాలనా? అది ఎంతవరకు సబబు చెప్పు? మీరు చర్చని పక్కదో పట్టించడం. ఎట్లా పక్కదో పడుతున్నాము? నువ్వు ప్రేమకు పరీక్ష అన్నావు. ప్రేమకు పరీక్ష లోపల ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎట్లు వస్తున్నాయి, అది నువ్వు ఎంతమందితో విశ్లేషించినావు? రేపు నాకు కూడా అడుగుతాడు, నువ్వు విశ్వనాథ్ మీ వాడు కాబట్టి నువ్వు ఇంటర్వ్యూ చెప్పేసినావు, అది అయిపోయింది ఇది అయిపోయింది, నీకు ఎందుకు అలవాటు నీకు డౌట్ రాలేదు? అబ్బాయిలు నీతిగా నిజాయితీగా చేస్తే ఆమె ఎస్ నో ఎందుకు చెప్పాలి చెప్పు? చెప్పకపోతే వీడు ఎస్ అనుకుంటాడా? మౌనమే అంగీకారం అనుకోవాల్సిందేనా? అవును. ఇప్పుడు మీరున్నారు, నాకేమన్నా ఇస్తుంటే ఆశ, కొడుతుంటే భయం ఉంటుంది. మీరే కాదు ఎవరితోటైనా, నీకైనా నాకైనా. ఇది కూడా మరి ఏమనుకోవాలి చెప్పండి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయిని ప్రేమించకుండా పర్లేదు,
మరి వాడికి చెప్పాలి కదా, ఒరేయ్ నేను ప్రేమించట్లేదురా అంటే వాడు తిరగడు, అడగడు, వాడి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు, కానీ ప్రేమిస్తాడు కడ వరకు. విశ్వనాథ్ ఇంకా ఆమె దృష్టిలో అందమైన అమ్మాయిలను చాలా మంది ప్రేమిస్తారు. అది ట్రూ లవ్ కాదు, ఆకర్షణ తోటే లవ్ ప్రేమిస్తారు. దానికి నేను నో అని చెప్పడము అమ్మాయిలకు చూసిన వెంబడే అమ్మాయికైనా అబ్బాయికైనా అందం చూస్తే ఆకర్షణ పెరుగుతుందా, అది ప్రేమ కాదు. కొన్ని రోజుల తర్వాత తన మనసు చూసిన తర్వాత ప్రేమ పుడుతుంది. అది ట్రూ లవ్. నిజమైన ప్రేమకు పరీక్ష మరి ఘోరంగా పెడుతున్నారు పాస్ అయినప్పటికీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా. నేను చెప్పాల్సింది మీరు ఒక విషయం విశ్వనాథ్, నేను నీకు క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఒక అబ్బాయి అలాగే అనిపిస్తుంది. లేదు, ఒక అబ్బాయి నిజాయితీగా నీతిగా ప్రేమిస్తే అమ్మాయి ఎందుకు చెప్పాలి ఎస్ నో అని? చెప్పు నాకు ఇక్కడ విషయం చెప్పు. అతను మనసు కలిగింది, మనసు కలిగి ప్రేమిస్తున్నాడు, అతను మంచోడు ఉండొచ్చు, కానీ అమ్మాయి ఎస్ నో అని ఎందుకు చెప్పాలి? ఎస్ చెప్పమనట్లేదు, ఎస్ చెప్పకున్నా పర్లేదు, నో కూడా ఎందుకు చెప్పాలి? మరి ఇలా తెలుస్తుంది మౌనంగా. అదే నీ ఇష్టం, నువ్వు చేసుకుంటున్నావు. సరే వాడికి ఆమె ఇష్టపడట్లేదు అన్నప్పుడు నువ్వు తెలుసుకో. వీడేమనుకోవాలి? నువ్వు తెలుసుకో. ఆమెకు నేను ఇష్టపడుతున్నా, ఏమి చెప్పకపోతే మౌనం అంగీకారం ఇక్కడ మౌనం అంగీకారం అంటే ఆయన ఓకే అన్నదని పెళ్లి చేసుకుంటావా? ఆమె ఓకే అంటే పెళ్లి చేసుకుంటాడు, వాడు ట్రూ లవ్ చేసేవాడు. అప్పుడు ఆమె మౌనం లవ్ చేసేవాడు, వాడు కొన్ని వదిలేస్తాడు సార్. అది విషయం వేరే విషయం విశ్వనాథ్. ఇక్కడ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అతను హృదయంతో ప్రేమిస్తుండు, అమ్మాయి ఎస్ చెప్పట్లేదు, నో చెప్పట్లేదు అని అంటున్నావు కదా. సరే ఎందుకు చెప్పాలి అంటున్నా నేను. ఓకే, వీడికి ఎస్ చెప్పకున్నా పర్వాలేదు, వీడికి నో చెప్పకున్నా పర్లేదు, ఓకే అమ్మాయి వదిలేద్దాం. సరే ఓకే, అది పక్కకు పెడదాం. అమ్మాయిని మళ్ళీ వేరే అబ్బాయి ప్రేమించింది అనుకో. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఎంతో మంది ప్రేమించు అబ్బాయిని. సరే వాడిని షార్ట్ టైంలో వెంటనే అబ్బా స్మార్ట్ లవ్ యూ రా సో మచ్ అంటాడు, పార్కులు షికారులు అన్నీ తిరుగుతాడు, అమ్మాయిని వాడుకొని వదిలేస్తాడు. వీడు అమ్మాయిని ఎస్ చెప్పినాక ప్రేమిస్తాడు, పెళ్ళి అయినాకనే టచ్ చేస్తాడు. అప్పటి వరకు పార్కులు షికారులో పోదామని అమ్మాయి అడిగినా వాడు వద్దంటాడు. వాడు తెలివిలేక కాదు, తెలియక కాదు, హుషారే ఉంటాడు, కాకపోతే వద్దు అంటాడు. అది అచ్చమైన స్వచ్ఛమైన ప్రేమ. ఈ ప్రేమలను అర్థం చేసుకోవాలని చెప్తున్నా. మీరు నాకు స్వేచ్ఛని ఇస్తలేదు మాట్లాడడానికి. పూర్తిగా మాట్లాడనివ్వకుండా మీరు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పను. ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు నేను అడిగింది ఏమిటి? ఒక అబ్బాయి మంచి ఉండొచ్చు, అది మనం కులమాడడానికి మన దగ్గర ఏమి లేవు. ఆ పిల్లడు మంచోడో చెడ్డోడో అతని ఆత్మకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు, సమాజానికి తెలుసు. అతను వచ్చి అమ్మాయిని ప్రేమిస్తున్నా, నువ్వు నో చెప్పు ఎస్ చెప్పు అని ఎందుకు అడగాలి చెప్పు? ఖచ్చితంగా వాడు ప్రేమించని అనట్లేదు, ఎస్ చెప్పు అనట్లేదు. ఆమె మౌనంగా ఉంటే ప్రేమిస్తుంది ఏమనుకుంటున్నాడు? ఎందుకు అనుకుంటాడు విశ్వనాథ్? మరి మౌనంగా అంగీకారం కదా. ఆమె ఇప్పుడు చెప్పాలన్నమాట, నో అని చెప్పాలన్నా. నో చెప్పినా పర్లేదు, వాడు సంతోషంగా ఉంటాడు. ఎస్ చెప్పినా పర్లేదు, ఆమె సంతోషమే కోరుకుంటాడు, ఆమెను ఇబ్బంది పెట్టాడు. కాకపోతే ఆమె నో చెప్తే ప్రేమిస్తాడు అప్పుడు కూడా, కానీ ఆమె దరిదాపుల్లోకి రాకుండా ఆమెను వదిలిపెట్టడమే నిజమైన ప్రేమ. పరీక్షలో పాస్ అయిన అన్నట్టుకొని ఫీల్ అయిపోయి ఆమె సంతోషాన్ని కోరుకుంటాడు. ఓకే, అతను సంతోషాన్ని కోరుకున్నాడు, ఆమె ఇప్పుడు నో చెప్పాలి. చెప్పట్లేదు, చాలా మంది చెప్పలేదు. అదే ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు చెప్పాలి అని నేను అడుగుతున్నా. మరి వాడికి ఎట్లా తెలుస్తుంది? అరే అది నీ ఇష్ట ప్రకారం. క్వశ్చన్ అడుగు, మౌనము అంగీకారం అనుకోవాలా అంగీకారం కాదనుకోవాలా? మీరు చెప్పండి సార్. సమస్యని బట్టి ఉంటుంది. ఇది ప్రేమ అనేది మౌనం అంగీకారం అనుకోండి, పెళ్లి చేసుకోండి, ఇది రెండు జీవితాలకు సంబంధించింది. సార్ నిజంగా చెప్తున్నా, ట్రూ లవ్ చేసేవాడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు, ఆకర్షణతో కూడుకున్నాడు, పెళ్లి గురించి అనుకోడు, వాడుకుంటాడు. అమ్మాయి పెళ్లి చేసుకుంటే దాటా వేస్తాడు విషయం. ఇప్పుడు నాకు తెలియకడుగుతాను, ట్రూ లవ్ అంటే ఏమిటి, ఆకర్షణ లవ్ అంటే ఏమిటి? ఆకర్షణ ట్రూ లవ్ ఏ విధంగా ఉంటుంది, ఆకర్షణ లవ్ ఏముంటుంది? ఆకర్షణ లవ్ అనేది మీరు అన్నారు ఇదివరకు, ఆకర్షణ తర్వాత ప్రేమ పుడుతుంది. సరే కొంతవరకు పుడుతుంది, కానీ నేను అనేది ఏంటంటే ఆకర్షణతో కూడుకున్న ప్రేమలు ఎప్పుడైనా అమ్మాయికైనా అబ్బాయికైనా పొందుకోవాలనే చూస్తారు. వాళ్ళు ఇద్దరు శారీరకంగా కలవాలనే చూస్తారు. ఇక ట్రూ లవ్ అనేది ఏంటంటే ప్రేమించిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. వాళ్ళు శారీరకంగా కలవాలని తహతహలాడరు. తాళి కట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నాకనే కలవాలనుకుంటారు సాంప్రదాయంగా. ఒకవేళ కలవరు నాకు తెలిసి.
ఇంకా వాళ్ళు శారీరకంగా కలిసినాక నిజమైన ప్రేమ కాదనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి చేసుకుని అమ్మాయి అడిగినా కూడా ఏదో ఒకటి చెప్తారు, మా మమ్మీ వద్దని, నేను కాళ్ళ మీద నిలబడాలి, ఏడాది అయితే జాబ్ వస్తుంది, లేనిక అమ్మాయిని అట్లా మభ్య పెడుతుంటేనే వాళ్ళు వేరే అమ్మాయిని చేసుకుంటున్నారు. అట్లా జరుగుతుంది ఘోరాలు. తర్వాత అమ్మాయి మంచిదే ఉండొచ్చు, ఇట్లా ఎక్కువ ఏదైనా ఆకు మీద ముళ్ళు పడినా ముళ్ళు మీద ఆకు పడ్డా అటాక్కి అన్నట్టు అమ్మాయిలే ఎక్కువ దెబ్బతింటున్నారు. కానీ తక్కువ పర్సెంటేజ్ అబ్బాయిలు దెబ్బతింటున్నారు, బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు. కానీ అబ్బాయిల లవ్ స్ట్రాంగ్ ఉంటుంది, అమ్మాయిల లవ్ ఎంత బాధపడ్డా క్రమక్రమంగా మర్చిపోతారు. మొదటి రాత్రి అయిందనుకోండి మూడే ప్రపంచం అన్నట్టు వాళ్ళు అన్నీ మర్చిపోతారు. అంత ఈజీగా అబ్బాయి మరవలేడు. అంటే అట్లాగనే అమ్మాయిలది ట్రూ లవ్ అనను, ట్రూ లవ్ కాదనను, ట్రూ లవే ఉంటుంది. గుర్తయినా కూడా వాళ్ళు సర్దుకుపోయి వాళ్ళు డిలీట్ అవుతుంటుంది ఇంత మెదడులో. వీడు చచ్చిపోయినా మరో జన్మ ఎత్తినా వాళ్ళ అంతరాత్మని అంటిపెట్టుకొని ఆమె కోసం ఇంకో జన్మ ఎత్తాలని అనుకుంటాడు, జన్మ ఎత్తుతాడు. జన్మించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లవ్ విషయం చెప్పినా కూడా చాలా నువ్వు రీసెర్చ్ చేసావు, నాకంటే నీకే తెలుసు. అయితే ఈ ట్రూ లవ్ ఫాల్స్ లవ్ క్లోజ్ చేసేద్దాం ఈరోజు. ట్రూ లవ్కు పరీక్షణ, ఫాల్స్ లవ్కు పరీక్షణ. ఇప్పుడు అంతిమంగా చెప్పేసి, ఎందుకంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్లో ఉన్నారు. ట్రూ లవ్కు నేను చెప్తున్నా వినండి ఒక్క మాటలో. ఆ రోజులో ట్రూ లవ్కు పరీక్ష పెట్టేవాళ్ళు. పరీక్ష పెట్టాక ట్రూ లవ్ లో నెగ్గిన తర్వాత అబ్బాయి ఎలా ఉన్నా అమ్మాయి ఎలా ఉన్నా అందం ముఖ్యం కాదు, మనసు ముఖ్యమని పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు, అందరికీ ఆదర్శంగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ట్రూ లవ్కు పరీక్ష పెట్టాలని పెట్టరు, కొందరు పెడతారు, చాలా మంది పెట్టరు. వాళ్ళు పెట్టేది వారి ట్రూ లవ్కు పెడుతున్నారా, వారి సహనానికి పెడుతున్నారా? ఇందాకన్నా చూడు, మౌనం అంగీకారం అనుకోవాలన్నా అంగీకారం కాదని, అట్లాగే సహనానికి పెడుతున్నారా లేక వాడి ప్రేమకు పరీక్ష పెడుతున్నా, ఏది అర్థం కానట్లా ఉంది. కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ప్రేమించేవాడు ప్రేమించే అమ్మాయి ఎవరైనా అదొకటి. అయితే నేను అనేది ఏంటంటే ఈ రోజుల్లో ట్రూ లవ్కు పరీక్ష పెట్టాక పరీక్షలో నెగ్గాడు, వాడు నా కోసం తిరిగాడు, వేరే అబ్బాయి నన్ను వాడుకొని మోసం చేశాడు, ఈ అబ్బాయి అట్లా చేయలేడు అని తర్వాత ఆమెకు తెలుసు. పరీక్షలో వీడు నెగ్గాడని తెలుసు. నెగ్గాక కూడా పరీక్షలో నెగ్గాక కూడా మళ్ళీ చచ్చిన ప్రాముకు పరీక్ష పెట్టినట్టు మళ్ళీ ఇంకా పరీక్ష పెడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ట్రూ లవ్ చేసేవాడు వాడు శారీరకంగా కలవకపోయినా పెళ్లి చేసుకోకపోయినా వాడు మానసికంగా అమ్మాయి ఎస్ అన్నా నో అన్నా, ఈ అబ్బాయి ఎస్ అన్నా నో అన్నా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా నా అభిప్రాయాన్ని బట్టి నా దృష్టిలో వాళ్ళ ప్రేమ సక్సెస్ అయినట్టే నేను అనుకుంటున్నాను. అయితే ట్రూ లవ్కే పరీక్ష ఎక్కువ ఉంటుంది. ఓకే, పరీక్ష అంటే కాలమా తల్లిదండ్రుల పెడతారు. ఇప్పుడు పరీక్షలు అంటే ఎవరు పెట్టాలి? సమాజం పెడుతుందా, పెడుతుందా, కాలమే నిర్ణయిస్తుందా? వాళ్ళిద్దరికీ కదా పరీక్ష. అవును, వాళ్ళిద్దరికి ఏం పరీక్షలు వస్తాయి చెప్పు? ట్రూ లవ్ అన్నప్పుడు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు, ఇంకా పరీక్షలు ఏమున్నాయా? కొన్ని మంది ఇంకో విషయం చెప్పాలి, కొన్ని మంది లవ్ సక్సెస్ అవుతున్నాయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అంటున్నా కదా. నిజం చెప్పాలంటే నేను చెప్తున్నాను, కొన్ని ప్రేమ పెళ్లిళ్ళు అవుతున్నాయి అంటున్నారు. వాళ్ళు ప్రేమలంటే ఆకర్షణతో కూడుకున్న ప్రేమలు. అబ్బాయిలో నిజమైన ప్రేమ లేదు, అమ్మాయిలో నిజమైన ప్రేమ లేదు. ఒకరికొకరు వాళ్ళ ఆకర్షణతో కూడుకున్నది అపస్మాట్ అని దాన్నే ఆకర్షణ ప్రేమ అనుకొని ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు బాగా వ్యామోహంతో. కొందరేమో కలిసిన తర్వాత ఇద్దరు చల్లార్చిన తర్వాత వాడు వాడిదారి వీడి దారి, అదే హాయ్ నుంచి బాయ్ వరకు అన్నా కదా, హాయ్ అని తర్వాత బాయ్ అని అట్లా జరుగుతున్నాయి. ఇక మీతో మాట్లాడాలన్నా మీరు నన్ను విశ్వనాథ్, అంతిమంగా ప్రేమకు పరీక్ష లోపల నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు ప్రేమకు పరీక్ష మీద ఇంటర్వ్యూ ఇవ్వడానికి, ప్రేమ గొప్పది, ప్రేమ పవిత్రమైనది, ఆ పవిత్ర ప్రేమని చరిత్ర ఆనాటి నుంచి జోధా అక్బర్ నుంచి అక్బర్ సలీమార్క నుంచి వాలంటైన్ డే నుంచి ప్రేమ గొప్పదే. ఎప్పటికున్నా గొప్పది కాదన్నట్టు ఎవరు అంటున్నారు చెప్పు? ఇప్పుడున్న కాలంలో పవిత్రమైన ప్రేమని ఈ యువకులే అపవిత్రంగా చేస్తున్నారు. అక్కడ నాకు దెబ్బ కొడుతుంది. ప్రేమ అనేది ఎప్పుడు పవిత్రంగానే, నిర్వచనాన్ని కూడా మార్చేస్తున్నారు చెప్పు. ఇప్పుడు సమాజంలో ఆనాటి ప్రేమల కంటే ఈనాటి ప్రేమల్లో జాగ్రత్తలు ఎక్కువ వచ్చినాయి అంతే తప్ప ప్రేమ అనేది నా దృష్టిలో మాత్రం సమానంగానే ఉంది. ఏం సమానం ఉంది సార్? అవును, కొంత పర్సెంటేజ్ సమానంగా ఉంది, నిజంగా ఉంది, నిజాయితీగా ఉంది. వేరేదంతా వాళ్ళు పెళ్లికి ముందే శారీరకంగా కలుస్తున్నారు. నేను బల్లగుద్ది చెప్తున్నా. ఆ రోజుల్లో ఏమో అటేడు తరాలు ఇటేడు తరాలు బుద్ధి గుణం చూస్తుండ్రి. ఇప్పుడు అమ్మాయి కానీ శీలం ఉందా లేదా, అబ్బాయి కానీ శీలం ఉందా లేదా, వాడు అబ్బాయి కానీ అసలు ఇద్దరు అపవిత్రం అయిపోయినారు, అది చూడవలసి వస్తుంది. ఇప్పుడు ఆనాటి ప్రేమలు అంటే తల్లిదండ్రుల మీద డిపెండ్స్ ఉంటుండే.
16 ఏళ్లకు 18 ఏళ్లకు పుష్పవతి కాగానే చేస్తున్నారు. అలాంటి ఈనాడు ప్రేమలు ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వడము, వాళ్ళకు జాబ్ రావడము, 25 ఏళ్ళు 30 ఏళ్ళకి ఆమెకి ఎంతో అభివృద్ధి చెందుతుంది కదా నాలెడ్జ్. ఆమె ఎవరిని చేసుకోవాలనేది తల్లిదండ్రులు ఆమెకే వదిలేస్తున్నారు. క్యాస్ట్ కూడా పట్టించుకోవట్లేదు తెలుసా మీకు. అలాంటి అప్పుడు మోసము గీసము అని ఎందుకు జరుగుతుంది? నాలెడ్జ్ వచ్చేలోపు వాళ్ళు చదువుతూ జాబ్ చేస్తూనే ఇప్పుడు తాళి కట్టి లీగల్గా పెళ్ళి, అది ఇన్లీగల్గా అమ్మాయి కానీ అబ్బాయి కానీ శరీరాలను చల్లార్చుకుంటున్నారు ఆల్రెడీ. ఇప్పుడు అందరూ అట్లా ఉండరు విశ్వనాథ్. అందరు అంటలేదు, కొందరు అంటున్నా, అందరు అంటలేదు. కొందరు కూడా చాలా పర్సెంటేజ్ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు ఈ రోజుల్లో, ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. దయచేసి నా మాట వినండి, నేను ఉన్న విషయం చెప్తున్నాను. కెమెరా ముందు ఉన్న విషయం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒకే కంపెనీలు ఉంటున్నారు, ఏదో మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళు శారీరకంగా కలిసినట్టేనా? చెప్పు. మాట్లాడుకోవడం అనట్లేదు, మాట్లాడుకోవచ్చు, సోదరభావంతో మాట్లాడొచ్చు. ఎక్కువ పర్సెంటేజ్ అట్లాగే ఉందండి, అట్లాగే ఉందండి. ఎక్కువ పర్సెంటేజ్ అట్లాగే ఉంటే వాళ్ళు స్థితిగతులు అన్నీ మారిపోయేటి. ఏదో సోదర భావంగానో ఫ్రెండ్ భావంగానో అట్లా కొందరు ఉంటున్నారు, అది ఓకే. చాలా మంది అయితే తప్పటడుగులు వేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు తప్పటడుగులు కేవలం అమ్మాయిలు వేస్తున్నారా అబ్బాయిలు వేస్తున్నారా? దీంట్లో ఇద్దరు ఈక్వల్ గానే చెప్పొచ్చు. ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు అక్కడ నో ప్రాబ్లం. ఎవరు తప్పు చేస్తారో తప్పటడుగులు ఇద్దరు వేస్తున్నారు, ఇద్దరు అనుభవిస్తున్నారా? మరి ఏమైతుందంటే ఇద్దరు తప్పటడుగులు వేస్తున్నారు, అవును ఓకేనా, ఇద్దరికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోవట్లేదు. అయితే ఫ్రెష్గా ఉన్న అబ్బాయిని చెడిపోయిన అమ్మాయి చేసుకుంటుంది, ఫ్రెష్గా ఉన్న అమ్మాయిని చెడిపోయిన అబ్బాయి చేసుకుంటున్నారు. అప్పుడు వాడికి అబ్బాయికి అన్యాయం జరుగుతుంది, అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. వాడేమో నిష్ఠగా ఉండి నాకు కాబోయే భార్య నిష్ఠగా రావాలని వాడు దారి తప్పలేడు. ఈ అమ్మాయి కూడా పతివ్రత లాక్కుంటుంది. ఇది వీళ్ళు ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి ఎంత నిజాయితీకి న్యాయం జరగలేదు కదా. ఇది ఆలోచిస్తలేరు మీరు. అంటే శీలం పోయిన దాన్ని వాడు చేసుకోవాలన్నా, అసలు చెడిపోయిన బజారు తిరుగుపోతూ వాడిని అమ్మాయి చేసుకోవాలా? అవలా కానీ ఏదో ఒకటి రోజు జరిగితే చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో, చాలా జరుగుతున్నాయి. దురదృష్టకరం ఏంటంటే మంచిగా నిజాయితీ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. జీవితంలో కొన్ని తప్పులు తెలుసో తెలియక జరుగుతాయి. మరి అలాంటి వాళ్ళు ఆనందం ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా. ఎవరు తన గురించి తాను చెప్పుకోదు కదా. చెప్పుకోకుండా ఆమె ఏం తెలియనట్ల బండారం బయట వదిలేయమంటావా? ఇప్పుడు ఎవరు భర్త వదిలేయాలా ఆమెను? అది దృష్టిలో ఆమెను వదిలేయబడమే కదా. భర్త ఇలాని చెడిపోయిన ఆమెను పెళ్లి చేసుకున్నా అని చెప్పి తెలిస్తే వాడికి ఎట్లా తెలుస్తుంది? మరి తెలియనప్పుడు ఇప్పుడు అట్లా చేయొద్దు అంటున్నా, మీరు అట్లా చేయొద్దు. మీ పెళ్లి చేయడానికి మనం ఎవరు చెప్పు, స్వేచ్ఛ ఉంది వాళ్ళకు. మానం కంటే ప్రాణం విలువైంది. నువ్వు అంటే ఎట్లయితే విశ్వనాథ్, వాళ్ళు ఏజ్కొచ్చి ఆరోగ్యము పోయినా కొంత పోవచ్చు, కానీ శీలము పోయినా సర్వము పోను. అమ్మాయిని అనట్లేదు, అబ్బాయిలను కూడా అంటున్నా, ఎవరు అనుకోరు. ఆ పరిస్థితుల ప్రభావం, ఏ పరిస్థితుల ప్రభావం. కండకావరం ఎక్కిన అబ్బాయి, కండకావరం ఎక్కిన అమ్మాయి ఎందుకు నిష్ఠగా ఉండలేరా? సమయాన్ని పాటించలేరా? మరి అట్లా దూరం ఉండాలి. శీలం పోగొట్టుకున్నప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుంటలేరు, పెళ్లి చేసుకోండి. శీలం పోయినప్పుడు పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు? అబ్బాయి చేసుకోవట్లేదు, అమ్మాయి చేసుకోవట్లేదు. ఇది మనదేమో విదేశీ సంస్కృతి అన్నది కాదు. ఖచ్చితంగా నేను కూడా వ్యతిరేకమే. కొన్ని వయసు రీత్యా కొన్ని లోపాలు జరుగుతూ ఉంటాయి. పెళ్లి చేసుకోండి. లైఫ్ సెట్ అయిందంటే ఏ చెట్టుకు అంతే కానీ వచ్చిన 10 రూపాయలతో బతకండి. లైఫ్ సెట్ కావాలి, అమెరికా లండన్ వెళ్ళాలి, స్టార్ హోటల్లో తిరగాలి, మిడ్ నైట్ లీడర్లో తిరగాలి. ఏ చెట్టుకు అంతే కానీ కాలం ఎత్తుకులు తినండి, చదువుకోండి, పెళ్లి చేసుకోండి, వయసులో చేసుకోండి. ఎక్కువ దూరం ఉంటే లైఫ్ సెటిల్ కావాలంటే చల్లార్చిన తర్వాత అవన్నీ. అసలు మన నాగరికత ఎక్కడ పోతుంది? మీరు అసలు నన్ను చర్చకని పిలిచేసి ఎంతవరకు మీరు తప్పుదారిలో పట్టిస్తున్నారు? మీరు నిన్ను నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? తిరగకూడదు అని చెప్పాలనుకుంటున్నావా? ఎవరు చెప్పాలనుకుంటున్నావు? తిరగటోళ్ళకి చెప్పాలనుకుంటున్నావా? తిరిగిన వాళ్ళకి చెప్పాలనుకుంటున్నావా? చెప్తున్నా ప్రేమకు పరీక్ష అంటే చెప్తున్నా. ప్రేమకు పరీక్ష అంటే ఖచ్చితంగా ఉన్న ప్రేమలు పెటాకులు అవుతున్నాయి, సక్సెస్ కావట్లేదు. ఇంకా పరీక్షలు ఎక్కినప్పటికీ సచిన పాపని చంపినట్టు పరీక్ష పెడుతుంది. ఆ విధంగా మాట్లాడదామంటే మీరంతా ఎటో పోతున్నది. మాట్లాడితే నేను స్త్రీల గురించి పురుషుల గురించి సరిసమానంగా ఈక్వల్ గా మాట్లాడుతున్నాను. ఏకపక్షంగా నేను మాట్లాడను. నాకు అందరూ సమానమే.
ఒకరు ఎక్కువ తక్కువ అని కాదు. మీరు ఏం చెప్తున్నారు? నాకు రెండు ఆన్సర్ దొరికినాయి. స్త్రీ పొందు కోసమే మగవాడు ఎంబడబడుతున్నాడు, పొందు తీరంగానే దూరం చేస్తున్నాడు నువ్వు ఒకటి. ఇంకోటి విను. రెండోది, ఎక్కువ శాతం ఈ అబ్బాయి నీతిమంతుడు గుణవంతుడు ప్రేమించు అంటే ఆమె నో చెప్పట్లేదు, ఎస్ చెప్పట్లేదు అన్నావు. అంటే ఆమె నో ఎస్ అని చెప్పాలనా అని ఈ రెండు క్వశ్చన్ల మీద నిన్ను అడుగుతున్నా. నేను క్లారిటీగానే చెప్పిన, ఆమె ఎస్ అయినా నో అయినా చెప్పకున్నా పర్వాలేదు. ఎందుకు చెప్పాలి? అదే చెప్పకున్నా పర్లేదు అని మీరు అంటున్నారు. నువ్వు అర్థం చేసుకొని పక్కన జరుగు. సరే మరి చెప్పట్లేదు కదా, నువ్వు అసమానంగా ఎందుకు పడుతున్నావు చెప్పు. ప్రేమించు లేకపోతే లేదని చెప్పు. తప్పు కదా అది. ప్రేమించాలని వేధించట్లేదు, వాడు వెయిటింగ్ చేస్తున్నాడు. సైలెంట్ ఉండి ఆమె దారుణంగా పోతుంది. నమ్మించి మోసం చేసుకునేవాడిని నచ్చుకుంటారు. అది సెకండరీ. ఇక్కడ వీడు నమ్మించి మోసం చేసేవాడిని నచ్చుకుంటది. మళ్ళీ సంసారి సల్లగురిలాగా మళ్ళీ వేరే ఫ్రెష్గా ఉన్న అబ్బాయిని చేసుకుంటుందా? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇక్కడ అబ్బాయి గురించి నువ్వు మాట్లాడితే అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు. అబ్బాయి ఏమంటున్నారు? అబ్బాయి ఇష్టం ఉన్న దగ్గర తిరుగుతుంది, శారీరకంగా కలుస్తుంది. తిరిగినాక వాడిని చేసుకో, దమ్ము ధైర్యం ఉంటే వాడిని చొక్క పట్టు, తన్ను వాడిని చేసుకో. వాడిని ఏమంటలేరు, డాడీలకు చెప్పుకుంటలేరు, మమ్మీలకు. నిజాయితీగా ప్రేమించున్నాన్ని పొంగి బజాయిస్తున్నారు. డాడీ వాడు నిజాయితీగానే ఎర్రి వెంగళప్ప చూస్తున్నాడు. వాళ్ళ అన్నయ్యలకు చెప్పి కొడుతున్నారు. అవసరం అనుకుంటే తీసుకుపోయి చంపుతున్నారు, పడేస్తున్నారు, నిజాయితీని బలి చేస్తున్నారు. వాడుకున్న వదిలిన గురించి ఎవరికి చెప్పుకోలేకుండా, సమాజానికి డాడీకి చెప్పుకోకుండా, ఏమి ఎరగనట్టు ఏం తెలియనట్టు ఇట్లా కూర్చొని పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసుకుంటున్నారు. చొక్కా పట్టుకొని పెళ్లి చేసుకో, వాడిని ఏమనట్లేదు. వీళ్ళని అమాయకుని కొడుతున్నారు. డాడీ వాడు ఎక్కడ పోతే అక్కడ ఫాలో అవుతున్నాడు. ఫాలో అయ్యమని వేధించిండా? అమాయకంగా అనుకోకుండా ఫాలో కాలేడేమో, వేరే అనుకోకుండా తారసపడ్డాడేమో. అగైన్ మీరు ఎట్లా అనుకుంటారు? అయితే ఇంకా పరీక్ష పెడతారు. ఎగ్జాంపుల్ తీసుకొని ఇన్ని ఆన్సర్లు చెప్తున్నావు. ఆ అమ్మాయి తెలుసో తెలియకో వాడు సాడిస్టో వాడు మోసగాడో ఎవడో అని చెప్పి లొంగిపోయింది అనుకో, వాడిని పెళ్లి చేసుకొని అంటే వాడికి నలుగురు అప్పటికి మోసం చేసినోడు ఉంటాడు. వాడు అలాంటి వాడిని పక్కకు పెట్టకపోతే ఏం చేస్తారు చెప్పి, చిన్న తప్పు అయిందని పక్కకు జరుగుతుంది. వాడు మోసం చేసేవాడు ఏమనే కాకుండా ఇంకా నలుగురిని చేసిండు అనుకో, ఆ విషయం తెలిసిన తర్వాత వాడిని ఎక్కడ చేసుకుంటది? నేను దయచేసి మీతో మాట్లాడలేను. అవును, ఈ చర్చకి ఇంతలోనే మంగళం ఆడాలనుకుంటున్నాను. మీరు నన్ను మాట్లాడనివ్వట్లేదు. అమ్మాయిలు ఏమిటి ఇది? జస్టిస్ చేస్తే కరెక్ట్ చేయండి. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఆ దాని గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నా వాళ్ళు నన్ను సరిగా చెప్పనివ్వట్లేదు. వాడిని మోసం చేసిన వదిలేసి విమనం చేసుకుంటుంది అని అంటే వాడు మోసం చేసిండు. అబ్బా తెలిసేసిండు వాడిని చేసుకుంటానంటే వాడికి ఆల్రెడీ నలుగురిని మోసం చేసిండు. వాడిని ఇప్పుడు చేసుకోవాలన్నా? మోసం చేసినోడు తెలుసో తెలియక అన్ని తెలిసి మోసం చేసినోడు ఈమెనే కాదు అందరిని మోసం చేస్తాడు. నేను అదే అంటున్నా, అందరినీ మోసం చేసినోడిని. ఈమె అసలైన వదిలిపెట్టి మోసం చేసేటోని వల్ల పెళ్లి చేసుకుంటున్నావు. ఏదో ఆమె తెలుసో తెలియక విదేశీ సంస్కృతి. పెళ్లికి ముందు ఇప్పుడు రెండు శరీరాలు అనేటివి. ఇప్పుడు అంతటి విశ్వామిత్రుడే లొంగిపోయాడు ఆ రోజుల్లో. ఇప్పుడు కలిసి తిరిగిరు, పక్క తిరుగురు, హాయ్ అన్నారు, బాయ్ అన్నారు, ఒకే రూమ్ లో జూవలాడుతున్నారు, అది ఆడుతున్నారు. కలిసి ఉన్నప్పుడు ఎక్కడో ప్రేమ పుడుతుంది. నేను పురాణాల్లోకి వెళ్ళట్లేదు. నేను ఇప్పుడు ప్రస్తుతం సమకాలీన విశ్వామిత్రుడి వేరు, తపోభంగం కోసం, అది లోక కళ్యాణం కోసం. ఆడవాళ్ళని చూసి మగవాళ్ళు టెంప్ట్ అయ్యడం సర్వసామాన్యము. ఈ ఆడమే మగవాణ్ణి తిరిగేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. ట్రూ లవ్ చేసేటోడు పెళ్లికి ముందు కలవడు ఆమెని. పెళ్లికి ముందు ఒక తల్లి చెల్లిలాగా చూస్తాడు, ప్రేమిస్తాడు. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే అమ్మాయిని మోసం చేస్తే తల్లిని మోసం చేసినట్టు. తాళి కట్టిండనుకో అప్పుడు వాడికి పెళ్ళామోది వస్తుంది. అది మన పార్వతీ పరమేశ్వరులు కూడా రసభరితమైన రమమైన నిజాయితీమైన శృంగారాన్ని కూడా వాళ్ళు ఆశీర్వదిస్తారు, ఆదరిస్తారు. అది 10 మందికి ఆదర్శం. అంటే అది ఒక పవిత్రత ఉంటుంది. దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని తల్లిదండ్రులకు శారీరకంగా కలవడం వేరు. పవిత్ర శృంగారము, పవిత్ర ప్రేమ అవుతుంది. మీరంతా ఏం చేస్తున్నారంటే మొత్తం మన భారతదేశాన్ని మీరు మన విదేశీ సంస్కృతికి అలవాటు పడమని చెప్తున్నారు. ఇండైరెక్ట్గా మీరు డైరెక్ట్గానే చెప్పినట్లు అనిపిస్తుంది నాకు. సరే, నువ్వు అట్లా అనుకుంటే నేనేం చేయలేను. కానీ ఇప్పుడు స్త్రీ సాధికారైపోయిందా, నువ్వు పోరాడినా కాబట్టి నువ్వు ఇంత పోరాడుతున్నావు, ఇంత ఆవేదన వ్యక్తం. కానీ అంతిమంగా యువతి యువకులకు ఈ చర్చా గోష్ఠి ద్వారా వాళ్ళకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పేసాయి. సూటిగా అర్థం చేసుకుంటారు. నన్ను చెప్పట్లేదు కదా.
చెప్పు. నేను చెప్పడం తక్కువైంది, మీరు దాన్ని లేవనెత్తుతున్నారు. వివాదాస్పదం మీరే చేస్తున్నారు. ఆడియన్స్ చేస్తారో లేదో తెలియదు. ఆడియన్స్ చేస్తారో చేయరో మీరు వాళ్ళని రెచ్చగొట్టేటట్లా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ రెచ్చగొట్టడం అనే కాదు విశ్వనాథ్. కవి సామ్రాట్ విశ్వనాథ్, నీకు తెలిసినంత నువ్వు తిరిగినంత నేను తిరగలేను. కానీ నేను ఒక నాదా క్రియేషన్ సోషల్ మీడియాలో ఉన్న నేను రకరకాల మనుషులు నాకు ఫోన్లు చేస్తారు, రకరకాల మనుషులు మెసేజ్ పెడతారు. నువ్వు ఒక్కడు సర్వే చేసినావు కానీ 100 మంది నన్ను సర్వే చేస్తారు. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలమ్మా? సోషల్ మీడియా నాదే క్రియేషన్స్ కాబట్టి నేను నీతి నిజాయితీగా న్యాయంగా ధర్మంగా నా అంతరాత్మ సాక్షిగానే నేను మాట్లాడుతున్నాను. నాకు ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు తక్కువ కాదు, మగవాళ్ళు తక్కువ ఆడవాళ్ళు ఎక్కువ కాదు. న్యాయం ధర్మం ఏముంది అదే మాట్లాడాను నేను చెప్పేది ఏంటంటే చీర కట్టుకున్న వాళ్ళ దాంట్లో కూడా బరి తెగించిన వాళ్ళు ఉన్నారు. మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కూడా పతివ్రతలు చాలా మంచి మనసున్న వాళ్ళు మంచి గుణమున్న వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. మనం ఏమనుకుంటాం, చీర కట్టుకున్న వాళ్ళు సంసారి, మోడర్న్ వేసుకున్న వాళ్ళు బరి తెగించింది అనుకుంటున్నారు. అట్లా కాదని చెప్తున్నాను. ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే చదువుకుంటున్నారు, చదువులో 100 మార్కులు వస్తున్నాయి. అసలైన ఈ ప్రేమని యువతి యువకులు అపవిత్రం చేస్తున్నారంటున్నా, ప్రేమ నిర్వచనం మార్చినట్టున్నా, ప్రేమ పవిత్రమైంది. విశ్వనాథ్, చీర అనేది కట్టుకుంటున్నారు, ఈ చుడిదార్ వేసుకోవడం వాళ్ళ కంఫర్ట్ కోసం. సమాజంలో తిరగాలి, పబ్లిక్లో తిరగాలి, ఎన్నో ఈ గుణ ధ్వనుల మధ్యలో వాళ్ళు పరిగెత్తాలి, బస్సులు ఎక్కాలి, దిగాలి, స్కూటర్ నడిపేయాలి. చీరతోటి కాదనే ఉద్దేశంతో మాత్రమే ఈ వేసుకున్నంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళు గారు, చీర కట్టుకున్నంత మాత్రాన మంచోళ్ళు అని ఎట్లా నిర్ధారణ చేస్తావు విశ్వనాథ్? మనం ఈ సమాజం భ్రమ పడుతుంది. చీర కట్టుకున్న వాళ్ళు బరి తెగించిన వాళ్ళు ఉన్నారు, మోడర్న్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాను సార్. మంచి వాళ్ళు అన్నప్పుడు చెడ్డ వాళ్ళు కూడా వస్తారు, రారని కాదు. ఇప్పుడు నువ్వేమంటున్నావు, అది చుడిదార్ వేసుకున్న వాళ్ళు మంచివాళ్ళు కాదని అనుకుంటున్నారు దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, దీంట్లో చెడ్డ వాళ్ళు. మంచి చెడ్డ అనేది వాళ్ళ మనస్సాక్షి వదిలేస్తాము, వాళ్ళకు దయచేసి కానీ ఇప్పుడు నేను అంతిమంగా నాదా క్రియేషన్ ప్రజలకు, ప్రేక్షకులకు జస్ట్ ఒక మెసేజ్, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు కట్టే కొట్టే తెచ్చేలాగా 2 ముక్కల్లో ఈ ప్రేమకు పరీక్ష ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఈ ప్రేమకు పరీక్ష పెట్టడం వల్ల నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు సమాజానికి కరెక్ట్గా ఒకటే ముక్కలో మీరు ఏం చెప్పనిస్తున్నారు? మీరు ఇంత దాకా వచ్చారు, ఎంత దాకా తీసుకొచ్చినా కూడా ఒకటి కన్క్లూజన్ అనేది ఉంటుంది. ఇప్పుడు సినిమా తీస్తున్నప్పుడు మధ్యలో ట్విస్ట్లు వస్తాయి, ఫైటింగ్ జరుగుతుంది, ఎన్నో సస్పెన్స్లు వస్తాయి, కానీ లాస్ట్కి శుభం కార్డు మాత్రం కంపల్సరీ పడుతుంది. ఆ శుభం కార్డు నువ్వు చెప్పు, నేను ప్రేక్షకులకు శుభం, అందరూ బాగుండాలి, తదాస్తు, గాడ్ ఈజ్ గ్రేట్ అని నేను నా మనస్సాక్షితోటి దీవిస్తున్నాను. నువ్వు కూడా చివరగా ఇప్పటిదాకా క్లైమాక్స్ జరిగింది. బాహుబలి సినిమా చూస్తున్నాము, ఎన్నో ట్విస్టులు వచ్చినాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, నీకు ఇంటర్వ్యూలో నీకు ఎంత సస్పెన్స్ వచ్చింది, నువ్వు ఊహించగలిగినావా? అది ఎంతోమంది చెప్పించుకున్నాం. అలాగే ఈ ఇంటర్వ్యూలో నేను క్వశ్చన్ వేసిండొచ్చు, తప్పులేదు, కానీ చివరిలో కన్క్లూజన్ ఒకే ఒక ముక్క అందరికీ. అందరికీ నేను ఎందుకు చెప్తా, నీ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నావు చివరన, అది నా ప్రేక్షకులకు, నా అభిమానులకు, ఈ యువతీ యువకులందరికీ చెబుదామని ఆశిస్తున్నాను. విశ్వనాథ్, మరోలా భావించకు. అర్థమైంది అనుకుంటా. ఒక సినిమా తీస్తున్నప్పుడు ప్రశాంతత ఉండదు, నవరసాలు ఉంటాయి. నవరసాల కోసం నేను ఇక్కడ నీ క్వశ్చన్ వేయలేదు, కానీ నువ్వు వేసిన టాపిక్ మీద స్పందించిన తప్ప మరో విధంగా కాదు. నువ్వు చివరగా ఏం చెప్పాలనుకుంటే అదే చెప్పేయి. ఇప్పుడు నీకు స్ఫూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా, నేను సైలెంట్గా ఉంటా, ఏమీ అనుకోవద్దు. ప్రేక్షకులారా, అంబటి కుండల విశ్వనాథ్ ఏమి చెప్పాలనుకుంటుండో అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను, మీరు గ్రహిస్తారని ప్రార్థిస్తున్నాను. పూర్తి స్వేచ్ఛ వానబడి వరదైన తర్వాత ఇస్తున్నారా మీరు? సినిమా అట్లనే ఉంటుంది. మీరు మంట పెట్టారు, పొగ లేపారు, మంట ఆరిపారు, మీరు పరిస్థితి. స్కూల్గా సినిమా నడిస్తే ఎప్పుడు చూడడు. అంటే ఇక్కడ చూడాలని నేను అనట్లేదు, ఆ చర్చ అనేది ఇష్టాగోష్ఠి, ఎవరికి ఏమనిపిస్తుందో నేను అడిగినా అంతే, నువ్వు దానికి సమాధానం చెప్పినావు.
నేను కూల్ అయినా, నేను అడిగినా నువ్వు రెచ్చిపోయినావు, మళ్ళీ నేను రెచ్చిపోయినా, అది కాదు మన సమాచారం. నువ్వు టాపిక్ మీద ఏం చెప్పాలనుకుంటున్నావో ఒక ముక్కల చెప్పేసి నేను సైలెంట్ ఉంటాను. నేను యువతి యువకులకు విన్నవించుకునేది శిరస్సు వంచి ప్రణామం చేస్తూ, మేము ప్రార్థిస్తూ, బతిమలాడుతూ, అవసరమైతే హెచ్చరిస్తూ నేను అంటున్నాను, యువతి యువకులే నిజమైన ప్రేమకు పవిత్రమైన ప్రేమను అపవిత్రం చేస్తున్నాను. నిజమైన ప్రేమకు డెఫినేషనే మార్చేశారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం అన్ని ఆకర్షణతో, కామంతో కూడుకున్న ప్రేమలే ఉన్నాయి. దాంట్లో అబ్బాయిలది ఎంత తప్పు ఉందో అమ్మాయిలది కూడా అంతే తప్పు ఉంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. అయితే నేను ఒక్కడే చెప్తున్నాను, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, మీరు నిజమైన ప్రేమను గుర్తించట్లేదు. హాయ్ నుంచి బాయ్ వరకే ఇప్పుడు ప్రేమలు ఉంటున్నాయి. మోసం చేసే ప్రేమలనే, ఆకర్షణతో కూడుకున్న ప్రేమలనే మీరు నమ్ముతున్నారు, నట్టేట మునుగుతున్నారు, మోసపోతున్నారు, నయవంచనకు గురవుతున్నారు. ఒక్కడే చెప్తున్నాను నేను, ప్రేమిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. నిజమైన ప్రేమికుడు, సైనికుడు భయపడవద్దు. కొందరు ఏం చేస్తున్నారంటే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, మిమ్మల్ని నిజంగా ప్రేమించే అబ్బాయి మీరు వాడిని ప్రేమించకపోయినా, వానికి నో చెప్పినా మిమ్మల్ని ఏం వేధించడు. వాడు కడ వరకు మనసులో పెట్టుకొని ప్రేమిస్తాడు. ఆ విషయం చెప్పారు. మీరు మౌనంగా ఉంటే ఏమనుకోవాలి, వాడు ఇష్టమేమని వాడు ఫీల్ అవుతుంటాడు, కాలం వెళ్ళదీస్తుంటాడు. ఇష్టం లేదన్నా కూడా వదిలేస్తాడు, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. ఇంకో విషయం ఏంటంటే, నిజమైన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్ళికి ముందు కాలు జారొద్దు. ఒకవేళ క్షణికావేశంలో కాలు జారినా ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. మా మమ్మీ వద్దన్నది, మా డాడీ వద్దన్నారు, కాళ్ళ మీద నిలబడతా, తర్వాత పెళ్లి చేసుకుంటా అని మోసం చేయడము క్షమించరాని నేరము, పాపము కూడా. ఈ అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారంటే, అబ్బాయిలకు తప్పు ఓకే, అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారంటే నమ్మించి మోసం చేసి కడుపు చేసే వాళ్ళనే నమ్ముతున్నారు. నిజంగా ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవట్లేదు. నిజంగా ప్రేమించే అబ్బాయి గొడ్డలి వేటునైనా భరిస్తాడు ఆమె కోసం. కానీ నిజంగా ప్రేమించే అబ్బాయిలను కూడా అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ మమ్మీలకు డాడీలకు వెంటబడుతున్నారు, వేధిస్తున్నాడు అని చెప్తున్నారు. వాడు వేధించినప్పటికీ కానీ వాడుకునే వదిలేసే అబ్బాయిలకు ఐ లవ్ యూ సో మచ్, లవ్ యూ రా అంటున్నారు. పార్కులు, షికారులు, కెస్సులు, కేకులు అని తిరుగుతున్నారు. నిజంగా ప్రేమించే అబ్బాయి పార్కులకు రమ్మన్నాడు, ఒకవేళ అమ్మాయి అడిగినా కొట్టేస్తాడు అమ్మాయిని. అమ్మాయిని కూడా పవిత్రంగా చూసుకుంటాడు. ఎందుకంటే అమ్మాయిలు తల్లిని చెల్లిని చూసుకుంటారు. మీరు అనుకోవచ్చు విచిత్రంగా మాట్లాడుతున్నావు అని. అవును, పరాయిస్తే ప్రేమించినప్పటికీ తాళి కడితే కదా పిల్లమ్మాయిది. వాడు తప్పట్టు అడిగేయడు. ఎందుకంటే వాళ్ళ తల్లి చెల్లి గుర్తుకొస్తుంది, ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందేమో అని. వాడు కాన్ఫిడెన్స్తో కూడా ఉంటాడు పెళ్లి చేసుకోవాలని. ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, నిజమైన ప్రేమను బ్రతికించండి, నిజమైన ప్రేమను గౌరవించండి, ఆరాధించండి. మరణించిన హృదయాలను బ్రతికించండి మీరు ప్రేమించి ప్రేమ పంచుతూ. ఇంకొకటి, ప్రేమించడం కన్నా ప్రేమించబడమే గొప్ప. ఇక యువత యువకులు చాలా ఫాస్ట్గా ఉన్నారు. నేనేం చెప్పినా వినేటట్టు లేరు, వినరు. అయినా కూడా చెప్తున్నాను, విన్నవించుకుంటున్నాను, సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఇందులో ఏ ఒక్కరు మారినా మేము చేసిన ప్రయత్నం సఫలీకృతం అయిందని మేము భావిస్తున్నాము. ధన్యవాదములు. ధన్యవాదములు విశ్వనాథ్, నీకు కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎన్నో తెలియని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పావు. ఆవేశంగా, ఆవేదనతో ప్రేక్షకులారా ఆలోచించండి. ధన్యవాదములు. మీరు రాకుండా తాతయ్య.